Hello, good morning, everybody, and good afternoon, everybody. Andarki namaskaram. The great pre-wedding show, బ్లాక్ ఫన్ షో సెలబ్రేషన్స్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ లైవ్ చూస్తున్న ప్రేక్షకులకి అండ్ సినిమా లవర్స్కి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ముందుగా అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. అండ్ చూసిన ప్రతి వాళ్ళు అసలు హిలేరియస్గా నవ్వుకుంటూ ఉన్నారు. అండ్ నిన్న నేను ఐమాక్స్లో 10:50 షోకి చూశాను, మొత్తం హౌస్ఫుల్ ఉండే. కంటిన్యూగా చాలా రోజుల తర్వాత కడుపుబ్బ బుగ్గలన్నీ నొప్పించేలాగా నవ్వుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఫిలిం. అండ్ మొత్తం నువ్వే చేసినావురా, ఆ చెడ్డి ఒక్కడు గుట్టేసుకుని ఉంటే అయిపోతుండే. అస్సలు ఎంత పని చేసినావు. మొత్తం మొత్తం వేలం పాట వేద్దామని చెప్తున్నారు తెలుసా. నీ షార్ట్కి ఫ్యాన్స్ అయిపోతున్నారు, ఫిదా అయిపోతున్నారు. వేసేద్దామా వేలం పాట? మస్తు పైసలు వస్తాయి. ఓకే రోహన్? సో మొత్తానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి క్యారెక్టర్, రమేష్ క్యారెక్టర్ కానివ్వండి, హేమ క్యారెక్టర్, అండ్ అలానే మా సౌందర్య. సౌందర్య గారు ఎక్కడ? ఇక్కడ. సో సౌందర్య అండ్ ఆనంద్, పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దరు, అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి హీరో హీరోయినే. అండ్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అండ్ స్పెషల్గా మా మ్యూజిక్ సురేష్ బొబ్బిలి గారు. అండ్ చాలా కాలం తర్వాత రీఫ్రెషింగ్గా ఉన్నింది. అండ్ కంగ్రాచ్యులేషన్స్ మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ కంగ్రాచ్యులేషన్స్ రాహుల్ శ్రీనివాస్ గారికి. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎంత రాగా రియల్గా కనెక్టివిటీగా ఉన్నింది అంటే అసలు మన రియల్ లైఫ్లో ఇలానే మాట్లాడుకుంటాం కదా, మన పక్కింటి అమ్మాయి ఇలానే ఉంటుంది కదా అని చెప్పి. సో మీ లుక్స్ కానివ్వండి చాలా క్యూట్గా ఉండే. అండ్ మీకు హిట్ అయింది సినిమా, సూపర్ హిట్ చేయాలి అంతే కదా. మా సినిమాకి చెప్తే మొత్తం చూసుకుంటాడు, మామూలుగా ఉండదు. సినిమా మనం ఎంత చెప్తే అంత. ఆగండి ఫోన్ కొట్టేస్తాను. సినిమా అదే మొన్న మన పిల్లలు సినిమా తీశారని చెప్పాను కదా, ప్రీ వెడ్డింగ్ షో అని. రిలీజ్ అయిపోయింది, హిట్ అయింది, సూపర్ హిట్ చేసేయాలి మనం. మన కుర్రోళ్ళంతా ఊర్లో ఉన్నారు, వాళ్ళకి హౌస్ఫుల్ అయిపోమని చెప్తే సరిపోద్ది అంతే. ఆ, గుంట నచ్చిందా? అదే కమిటీ కుర్రోళ్ళ చేసింది కదా ఆ పిల్లే. తిరువీరు మీకు తెలుసు కదా, న్యాచురల్గా ఉంటాడు. మన అబ్బాయే, కొంచెం చూసుకొని ఇటు చేసేయండి. ఏటేటి ఆనంద్ తెగ నచ్చాడా? ఆ, ఆనందే హీరోలాగా ఉన్నాడా? ఓకే 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 ఓకే. సౌందర్య చెప్తాను, అడిగినట్టు చెప్తాను వాళ్ళని కూడాను. మీరు కూడా సినిమా చూసి హిట్ చేసేయండి. ఓకే బా, ఫోన్ తీసుకో బా. సినిమాకి జర వాడంటే భయం అవుతుందంట, అందుకని. సో కంగ్రాచ్యులేషన్స్ మరోసారి. అండ్ ఇంత హిలేరియస్గా ఇంత కనెక్ట్ అయ్యాం. ఏంటండి మీరు, అంత అందమైన అమ్మాయి అలా వయ్యారంగా తిప్పుకొని నడుస్తూ ఉంటే అంత మాట అంటారా మీరు? ఎంత పెద్ద మాట అన్నారు సార్ మీరు, అసలు మామూలుగా కాదు. సో ఇలా ప్రతి డైలాగ్ గుర్తుండిపోయింది. అండ్ స్పెషల్గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్కి అన్నిటికంటే దేనికి ఎక్కువ డబ్బులు అయ్యాయి అంటే మన రోహన్కి స్నాక్స్ కొన్నికి ఎక్కువ పైసలు అయినాయంట. అవును, నిజం కదా. సినిమా చూసిన వాళ్ళందరూ అదే మాట్లాడుకుంటున్నారు, స్నాక్స్ కోసం ఎక్కువ డబ్బులు అయ్యాయని. సో ఇలా ప్రతి క్యారెక్టర్కి, ప్రతి ఒక్క డైలాగ్కి, ప్రతి ఒక్క సీన్కి కనెక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇలాంటి సినిమాలకి మౌత్ టాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్ పబ్లిక్ మాట్లాడుకొని మీరు ట్వీట్స్ చేసి మీరు ఇన్స్టాలో వైరల్ చేస్తేనే రీసెంట్ టైమ్స్లో లిటిల్ హార్ట్స్ ఎంత హిట్ అయిందో, సో ఆ స్పేస్ని మళ్ళీ ఫిల్ చేయడానికి ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఈజ్ హియర్. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. సో టీం అందరూ ఇవాళ మనతో పాటు వాళ్ళ సక్సెస్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసారు. సో ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ముందుగా ఎడిటర్ నరేష్ అడుప గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ మాధవి గారు. హార్టియెస్ట్ వెల్కమ్ బీవీఎస్ రవి గారికి. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ సౌందర్య అలియాస్ యామిని గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ నరేంద్ర గారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ జోగారావు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ సౌండ్ డిజైనర్ అశ్విన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే యాక్టర్ వినయ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.
అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ పిట్ట కొంచెం కూతగనం రోహన్ రాముని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ప్రిటియస్ట్ టీనా శ్రావ్య గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ప్రొడ్యూసర్ సందీప్ ఆగారం గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా ప్రొడ్యూసర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ తిరువీర్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ చీఫ్ గెస్ట్ టుడే బీవీఎస్ రవి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే లిరిక్ రైటర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టీమ్ ప్రీ వెడ్డింగ్ షో ఇంకెవరైనా ఉంటే కూడా గ్రూప్ పిక్చర్ కోసం వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే రంజిత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాహుల్ గారు మీరు కొంచెం ఇటు మిడిల్కి రారా పిక్చర్. యా యా మ్యాచింగ్. ఓకే సో ముందుగా ఎడిటర్ నరేష్ అడప గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అండి. బ్లెస్ చేయడానికి వచ్చిన బీవీఎస్ రవి గారికి థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక ముగ్గురు గురించి చెప్పాలని. మా ప్రొడ్యూసర్స్ సందీప్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రజ్ఞయ్ గారు లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి చాలా ప్రెషర్లో ఉన్నారు. నేను ఫస్ట్ టైం నిన్న నైట్ వాళ్ళిద్దరి ఫేస్ మీద చిన్న స్మైల్ చూశాను. నాకు తెలిసి సండే కల్లా నాకు ఎప్పుడైతే ఫస్ట్ ప్రాజెక్ట్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో ఒక మంచి స్మైల్ చూశానో మండే కల్లా అది చూస్తానని నాకు నమ్మకం ఉంది. వాళ్ళ ఫేస్లలో మంచి స్మైల్ వస్తే ఇలా ఆడియన్స్ ఫేసెస్ మీద స్మైల్స్ తెప్పించే సినిమాలు ఇంకా మరెన్నో చేస్తారు వాళ్ళు. ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. ఇప్పటివరకు
ఇంకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి ఇంకా చూడాలని అనుకుంటున్నాను. మీరు పెట్టే ఒక 150 రూపీస్‌కి ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదండి. ఒక 2 అవర్స్ హ్యాపీగా నవ్విస్తది. క్యారెక్టర్స్‌ని తీసుకొనెళ్తారు ఖచ్చితంగా సినిమా అయిపోయి బయటికెళ్ళేసరికి. రెండోది 'తిరువీర్' గారు ఇలాంటి మంచి కథలు ఆడియన్స్‌కి చూడడానికి బయటికి రావాలంటే ఆహ్, వీళ్ళలాంటి లీడ్‌గా ఒప్పుకుంటేనే అవి బయటికి రాగలుగుతాయి. మేమందరం ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షో ఈ స్టేజ్ మీద ఉన్నామంటే డైరెక్టర్ రాసిన కథ తనకి నచ్చి ఇది చేసినందుకే మేమందరం ఇక్కడ ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ద గుడ్ స్టోరీస్ అండి. ఇంకా ఇలాంటివి మరెన్నో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ రాహుల్ మా డైరెక్టర్. రాహుల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు తను ఎలా ఉన్నాడో స్టిల్ ఇప్పటివరకు తను అలానే ఉన్నాడు. తనలో ఎలాంటి చేంజ్ లేదు. తనకి ఏం కావాలో ఆడియన్స్‌కి ఏం డెలివర్ చేయాలో తనకి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. రైటింగ్ కూడా చాలా న్యాచురల్‌గా రాయగలుగుతాడు. ఏదన్నా ఇమ్మీడియేట్‌గా ఏదన్నా చెప్పినా కూడా ఇమ్మీడియేట్‌గా గ్రాస్ప్ చేసి ఎలా డెవలప్ చేయొచ్చు అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. థ్యాంక్ యూ రాహుల్, నాకు ఒక మంచి సినిమా ఇచ్చినందుకు. ఆహ్, నువ్వు ఇంకా ఇంకా మంచి సినిమాలు ఇంకా చేసి ఇంకా ఆడియన్స్‌కి, నాకు, టెక్నీషియన్స్‌కి అందరికీ ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా సురేష్ అన్న మ్యూజిక్ డైరెక్టర్. నాకు సురేష్ అన్నకు ఈ మంత్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మూత స్టార్ట్ అయింది ఈ సినిమాతో. 21 తర్వాత ఇంక గట్టిగా వినిపిస్తుంది అన్న పేరు. మీ జర్నీలో నేను కూడా పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ కాస్టింగ్ విషయానికి వస్తే అందరూ అన్ని రివ్యూస్లో చాలా న్యాచురల్గా చేశారు, అందరూ చాలా ఉన్నారని రాస్తున్నారు. అలాగే ప్రొడక్ట్ కూడా చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు. ఇంకో మాకు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు సందీప్ గారు, ప్రజనయ్ గారు ఒకే మాట చెప్పారు. మేము కొత్త ప్రొడక్షన్ హౌజు, టెక్నికల్గా మాకు ఏముండదు అండ్ మీరే చూసుకోవాలి అని రాహుల్ అండ్ మీరే చూసుకోవాలని నాకు చెప్పారు. అది అప్పుడు ఏంటంటే చాలా రెస్పాన్సిబుల్గా అనిపించి ఉండే. అన్ని విషయాల్లో ఏ కాల్ ఉన్నా మీరు చూడండి, మీరు ఇద్దరు ఓకే అంటే వెళ్ళిపోండి అనేవాళ్ళు. బట్ ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సందీప్ గారు. అంటే ఇంకేమన్నా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ. ఆడియన్స్కి మరోసారి చెప్తున్నాను, ఈ సినిమాకి రండి అందరు. మిమ్మల్ని అసలు 1 మినిట్ కూడా డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. ఖచ్చితంగా నవ్విచ్చి చాలా హ్యాపీగా మీ లైఫ్లో డైలీ రొటీన్లో ఉన్న స్ట్రెస్ని మొత్తం తీసేస్తుంది. ఒక్కరుగా వెళ్ళకండి, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. మీరు 2 గంటలు హ్యాపీగా స్మైల్ ఉంటుంది ఫేస్ మీద. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇంకో 1 అవర్ కూడా మీరు అందులో ఉన్న జోక్స్ గురించి, ఆ మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటూ హ్యాపీగా షేర్ చేసుకొని టైం స్పెండ్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ సౌండ్ డిజైనర్ అశ్విన్ గారు. Good time. I won't take a lot of time. I just want to thank everybody involved. ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అందరినీ థ్యాంక్స్ చేయాలంటే నేమ్స్ పెడితే ఐఎమ్ షూర్ ఐ మిస్ సంబడి. సో బట్ వన్ స్పెషల్ థ్యాంక్స్ టు చరణ్ ఫర్ హెల్పింగ్ కోఆర్డినేట్ సో వెల్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబిలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా నాకు స్పెషల్. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. నేను గత
ఒక 5 ఇయర్స్గా వెయిట్ చేస్తున్న సక్సెస్ ఇది. సినిమా మ్యూజిక్ సైడ్ చాలా బాగా వస్తుంది, బాగా చేస్తున్నావు, సినిమా ఎక్కడో మిస్ అవుతుందిరా. నీ సైడ్ నీ జాబ్ చాలా బాగుంటుందిరా, సినిమా ఎక్కడో మిస్ అవుతుందిరా. పాటలు మస్తున్నాయిరా, జనాల్లోకి పోతలేవురా. ఏం చేయాలి నాకు ఏం అర్థం కాదు. ఎట్లా పాటలు బాగున్నాయి జనాల్లోకి పోవట్లేదంటే ఏం చేయాలి నాకు తెలియదు. చాలా ఇయర్స్ తర్వాత ఈ సినిమా మనస్ఫూర్తిగా కడుపు నిండా పండుకున్నా. నిజంగా 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 హృదయపూర్వక పాదాభివందనాలు తెలుగు ప్రేక్షకులకి. ఆకలిని ఏమంటారు, నిద్ర లేని రాత్రులు, తిండి లేని రోజులు అందరికీ ఉంటాయి. ఈ దీనికోసమే, ఈ సక్సెస్ కోసమే. వాటిని నేను పెద్దగా అంటే కేర్ చేయకపోవడం అనేది లేదు, కానీ వాటిని ఒక మెట్లలాగా వేసుకొని పడుతున్నా మళ్ళీ లేస్తున్నా, పడుతున్నా లేస్తున్నా, మధ్యలో ఒకసారి చాలా అధాపతాలానికి వెళ్ళిపోయిన స్వయంకృత అపరాధంతో అది పక్కకు పెడితే మళ్ళీ లేచి ఈరోజు ఫస్ట్ సక్సెస్, మళ్ళీ సెకండ్ టైం కెరియర్ స్టార్ట్ అయినాక ఫస్ట్ సక్సెస్ వచ్చింది. ఇది జనాల్లోకి వెళ్ళడానికి స్టిల్ మాకు హెల్ప్ చేస్తున్న, మంచి రివ్యూస్ ఇస్తున్న మీడియా మిత్రులకు, మీడియా అన్నలకు నిజంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఏ రివ్యూ చూసినా ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ఇచ్చారు. అంటే మంచి సినిమాని 100% రివ్యూవర్స్ తీసుకెళ్తారు, మోస్తారు. చాలామంది అంటారు, అమ్మ కింద కామెంట్లు అవి యూజ్ అవుతుంటాం, ఈ రివ్యూవర్స్ వీళ్ళకు అంటే ఇవి ఇచ్చుకొనే బతుకుతారా ఎట్లా అని అంటారు. కానీ మంచి సినిమా వస్తే 100% మీడియా సపోర్ట్ చేస్తుంది. అది ప్రూవ్ అయింది ఈ సినిమాతోని. లాస్ట్ ఫిలిమ్స్ కూడా ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే మా టెక్నీషియన్స్ అందరి గురించి మొన్న నేను చెప్పిన, అందరూ ఎంత బాగా చేసారు, అందరూ గ్రేట్ పర్ఫార్మర్స్. ఎవరికి అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ తెలుస్తుంది. మొన్న ప్రీమియర్స్ పడ్డప్పుడు తెలిసింది, నిన్న రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరూ రాస్తున్నారు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఒకటే చెప్పదలుచుకుంటున్నా, మంచి సినిమా, ప్లీజ్ థియేటర్స్కి రండి, ఇంకా మీడియా సపోర్ట్ చేయండి, జనాల్లోకి తీసుకెళ్ళండి. కొత్త ప్రొడ్యూసర్స్ మా వాళ్ళు, సందీప్ అన్న, మేమందరం కొత్తనే, అంటే మాకు చిన్న అంటే ఎట్లా అనేది అర్థం కావట్లేదు. మీరే తీసుకెళ్ళాలి, మీరే జనాల వద్దకు ఇంకా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. అండ్ బీవీఎస్ రవి గారికి థ్యాంక్స్ అండి. మంచి సినిమాని ఎప్పుడు మీరు ప్రోత్సహిస్తూ ఉంటారు, బ్లెస్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ బొబ్బిలి గారు. అండ్ ఇప్పుడు వినయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సందీప్ సార్, థ్యాంక్ యూ తిరన్న, థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ టీనా గారు, థ్యాంక్ యూ రోహన్, థ్యాంక్ యూ శ్రవంతి గారు, ఇంకా రివ్యూస్ రాస్తున్న అందరికీ థ్యాంక్ యూ. వైజాగ్ కుర్రోళ్ళు సినిమా అయితే దొల్లగొడిచింది, మీరు వెళ్ళి చూడండి, చెప్తున్నాను. మా వాడు దొల్లగొడిచాడు, సినిమా కూడా దొల్లగొడిచింది, చూసి మీరే చెప్పండి. థ్యాంక్ యూ. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నానన్న, చందన్న, మహేష్ అన్న, ప్రజ్ఞ అన్న, సారీ అన్న ఇబ్బంది పెట్టుంటే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆయన ఒక 5 years బ్యాక్ ఒక ఛానల్లో వర్క్ చేశామండి, అందుకు థ్యాంక్స్ చెప్పారు, లేదంటే చెప్పేవాళ్ళు కాదు. ఎస్. అండ్ ఇప్పుడు సౌందర్యగా అద్భుతమైన నటనను కనబరిచినటువంటి యామిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఐ వుడ్ థ్యాంక్ టు ఆల్ ద మీడియా పీపుల్. ఇక్కడికి వచ్చి మీరు ఎంత కష్టపడుతున్నా మా గురించి ఇక్కడికి వచ్చి మా లైవ్ని చూపిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్లీ మాట్లాడాలంటే మూవీలో నేను ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను చాలా నర్వస్గా ఉన్నా, బికాజ్ నాకు ఇది వస్తుందా రాదా అని చాలా టెన్షన్గా ఉన్నా, బికాజ్ కొంచెం స్లాంగ్ ఇష్యూ వచ్చింది. నేను బేసికలీ వైజాగ్ నుంచే అయినా సరే నేను అసలు
స్లాంగ్ కొంచెం తీసుకోలేకపోయాను. బట్ డైరెక్టర్ సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసి నాకు స్లాంగ్ నేర్పించి అండ్ బాగా చూసుకున్నారు మూవీలో కూడా. అండ్ మేము ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదండి. నేను ప్రేక్షకులకు చెప్తున్నాను, మూవీ అయితే మాత్రం చాలా బాగుంది, మేము చూసాము. అండ్ రివ్యూస్ నుంచి కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి రండి, చూడండి. మీ 2 అవర్స్ ఇంకా మీరు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా సరే మీకు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మేము అది చెప్పగలము. అండ్ థ్యాంక్ యూ తిరువీర్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ టీనా అండ్ రోహన్ అండ్ నాతో పాటు చేసిన మా నరేంద్ర గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మైక్ ఇచ్చే కన్నా ముందు ఒక పర్సన్ గురించి చెప్పాలి, అది మా మమ్మీ. బికాజ్ మా మమ్మీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. డెఫినెట్లీ ఆమెని ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా సరే నువ్వు చేయగలవని నన్ను ఇక్కడ నించోబెట్టారు మా మమ్మీ. సో ఐ వుడ్ రియల్లీ థ్యాంక్ మమ్మీ. ఈ సక్సెస్ నిజంగా మీకే మమ్మీ, నాకు కాదు. డెఫినెట్లీ మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా మంచి పొజిషన్కి డెఫినెట్గా వెళ్తాను. ఐ విల్ మేక్ యూ ఫీల్ ప్రౌడ్. నేను మిమ్మల్ని ఎప్పుడు కింద పెట్టాను. ఐ విల్ మేక్ యూ ఫీల్ ప్రౌడ్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ. అండ్ ఐ వుడ్ థ్యాంక్ ఆల్ మై డిపార్ట్మెంట్, మా ప్రొడ్యూసర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, చరణ్ గారు, ప్రజ్నయ్ గారు, నాని గారు, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు రియల్ హీరో మాట్లాడే టైం వచ్చింది. ఆనంద్, నరేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరు నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా గెస్ట్ రవి సార్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద ఈవెంట్. సినిమా మొన్న ప్రీమియర్స్ వేసిన దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా ఎమోషనల్గా ఉంది, ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. యాక్చువల్లీ నేను ముందే ఇంట్రోవర్ట్ చాలా, బట్ ఈరోజు మాట్లాడతా కొంచెం ధైర్యం చేసుకొని. యాక్చువల్లీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ అన్న, నాకు అసలు శ్రీకాకుళం అనే స్లాంగే తెలియదు. నేను ఇక్కడ హైదరాబాద్లో పుట్టిన, హైదరాబాద్లో పెరిగిన. ఇంతకుముందు నేను చేసిన సినిమా కూడా మేం ఫేమస్ అనే సినిమా, తెలంగాణ సినిమా. అందులో కూడా మంచి బాగా చేసినాం, అది ఇదని వచ్చింది. అండ్ నాకు అసలు తెలియదు ఇది ఎట్లుంటుంది, ఎట్లా మాట్లాడాలి ఏందని. రాహుల్ అన్న ఏం చూసిండో నమ్మకం పెట్టుకున్నా మీద, నువ్వు చేస్తావు, చాలా మంచి క్యారెక్టర్ ఇది, నీకు మంచి పేరు వస్తుందని. నిజంగానే మంచి పేరు వచ్చింది. రివ్యూ రైటర్స్ కూడా సినిమా గురించి చాలా మంచిగా రాసినారు. ప్రతి ఒక్క రివ్యూ రైటర్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఒక్క నెగిటివిటీ లేదు సినిమా మీద. ప్రతి ఒక్కళ్ళు 2 అవర్స్ చాలా ఎంజాయ్ చేసినాం అని చెప్తున్నారు. అండ్ ఎప్పుడో 2017లో కాలేజ్ అయిపోయాక సినిమాలు యాక్ట్ చేయాలా అని చెప్పి అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం. మా మమ్మీ రోజు అడుగుతుండే, ఏమ్రా నువ్వేం చేస్తున్నావు, ఎప్పుడో 2017లో కాలేజ్ అయిపోయింది, రోజు అదేదో జూబ్లీహిల్స్ అంటూ, మాదాపూర్ అంటూ, ఆడిషన్లు అంటూ ఏం చేస్తున్నావు నువ్వు అంటే, చేస్తా, నేను ఎప్పుడన్నా యాక్టర్ అవుతామ్మా, నువ్వు చూడు అని చెప్తుండే. మేం ఫేమస్ రిలీజ్ అయినప్పుడు ఓకే ఖుషి అయింది, మస్తు చేసినవరా అని చెప్పి. ఇప్పుడు టీవీలో ప్రతి ఒక్కళ్ళు నరేంద్ర అనే అబ్బాయి బాగా చేసిండని చెప్తుంటే, అమ్మ నేను యాక్టర్ అయినా, నువ్వు చూస్తున్నావా, నువ్వు చూడు, అందరూ మంచి చేసిన అంటున్నారు. థ్యాంక్ యూ, నీకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పటిదాకా ఈ సినిమాని తిరువీర్ అన్న మెయిన్గా, ఇప్పటిదాకా ఈ సినిమాలో మేము అందరం కొత్త, ప్రొడ్యూసర్ అన్నతో పాటు, డైరెక్టర్తో పాటు, నాతో పాటు టీనా ఒక సినిమా చేసింది కమిటీ కుర్రాళ్ళు అని చెప్పి, రోహన్ చేశాడు. రోహన్, టీనా అండ్ తిరువీర్ అన్న ఈ సినిమాను భుజం మీద మోసారు ప్రమోషన్స్ చేయడానికి. అసలు ప్రతి ఒక్క అసలు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి చాలా అసలు జనాల్లోకి సినిమాని తీసుకెళ్ళాలని వాళ్ళు చాలా 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 ట్రై చేసినారు. అండ్ థ్యాంక్స్ అన్న మీ ముగ్గురికి, టీనా అండ్ తిరువీర్ అన్న అండ్ రోహన్. ముఖ్యంగా తిరువీర్ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్పాలి నేను. ఈ సినిమా అంటే ఎంత ఎంకరేజ్ చేస్తుండే అంటే,
మీరందరూ చూసినారు ఆ దేవరా స్టెప్ అవి ఇవి. మనకేమో జర సిగ్గు అమ్మాయితో చేయాలి అది ఇది అంటే, నేను అటు ఇటు తిరుగుతుంటే తిరుగిరన్న పిలిచి లేలే అట్లా కాదు యాక్టర్ అంటే చేయాలి అది అని అన్న. అంత మంచి బూస్టప్ ఇచ్చినారు. థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేసినందుకు. అండ్ ఒక సీన్ చిప్ నేను చెప్పొద్దు, యాక్చువల్ ఒక సీన్ ఉంది. నేను కొన్ని టేక్స్ తీసుకున్నా, అది కొంచెం సరిగా రాలేదు ఆ రోజు. అన్ననేమో 6 ఫీట్ హైటు, మనమేమో జర షార్ట్. నా కోసం ఇగో ఇట్లనే నిలబడి దాదాపు ఒక 3-4 అవర్స్ నా కోసం అంత పేషెన్స్గా ఉండి నన్ను ఎంకరేజ్ చేసి అంత మంచి చేయడానికి ఇది చేసినారు. థ్యాంక్స్ తిరువీరన్న. యాక్చువల్లీ నేను మీకు ఒకటి చెప్పాలన్నా, నేను అప్పుడెప్పుడో యాక్చువల్లీ మీది జార్జ్ రెడ్డి అనే సినిమాలో లల్లన్ సింగ్ మీరు చేసినప్పటి నుంచి నేను మీ పెద్ద ఫ్యాన్. నేను ఇది మీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా కానీ ఆవిడ మనతో సినిమా చేస్తున్నాను చెప్తారేమో అనుకుంటారని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను నిజంగా నీకు ఫ్యాన్ అన్న, నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అన్న మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్ అన్న, నేను నీకు ఎంత చెప్పినా తక్కువనే. నన్ను ఒక యాక్టర్గా నిలబెట్టినావు. నేను నీకు హగ్ చేయడం తప్ప నేను ఇంకేం చేయలేనన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రజ్ఞ అన్న జర కాకా 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 అని మస్తు ఇది చేస్తుండే. చాలా అసలు నన్ను ప్రతి మూమెంట్ నన్ను ఎంకరేజ్ చేసింది ప్రజ్ఞ అన్న. అన్న మీరు లేకపోతే సినిమా లేదు, మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. థ్యాంక్ యూ ప్రజ్ఞ అన్న. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి సురేష్ అన్న అసలు మామూలుగా లేదు. బీజిఎం నుంచి పాటల దగ్గర నుంచి అసలు మామూలుగా మాట్లాడతలేరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంత మంచి వర్క్ మన సినిమాకి చేసినందుకు. అండ్ రోహన్, నేను 90s నుంచి నీకు ఫ్యాన్. నీతోని యాక్ట్ చేసిన చాలా, నేను చాలా ఎంజాయ్ చేసిన నీ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యామిని, ఆల్ ద బెస్ట్. అండ్ టీనా గారు, మన ఆ సీన్ బాగా వర్క్ అవుతుంది, థియేటర్లో మస్తు నవ్వుతున్నారు. చాలా థ్యాంక్స్. అండ్ నరేష్ అన్న, ఎడిటింగ్ చాలా బాగుందన్న, థ్యాంక్ యూ. మీరు కూడా మంచి సపోర్ట్ చేసినారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ ఇంకా మెయిన్గా సందీప్ అన్న, నేను ఇది టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పిన, ఎక్కడనో నేను ఏదో చిన్న రీల్ ఆయన స్క్రోల్ చేస్తున్నాడు, ఈ ఆనంద్ అనే క్యారెక్టర్ కోసం ఎవరైనా చేస్తారా అని చెప్పి. ఈ అబ్బాయి ఎవరో బాగున్నారు పిలిపించండి అని చెప్పి ఆయన నన్ను చూసి అన్న మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అసలు ఏం నమ్మి నాకు ఈ రోల్ ఇచ్చినారో తెలియదు కానీ చాలా థ్యాంక్స్ అన్న సందీప్ అన్న. నేను ఎప్పుడు మర్చిపోను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రంజిత్ సార్, మీ ఎంకరేజ్మెంట్ అయితే అసలు మామూలుగా లేదు సార్. నేను చాలా థ్యాంక్స్ మీకు కూడా. అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ ఉన్న ఇప్పటిదాకా వీళ్ళు ప్రమోషన్ చేశారు, ఇప్పుడు జనాల్లోకి వచ్చింది. దయచేసి జనాలంతా సినిమా చూడండి, మంచి సినిమా, 2 hours బాగా నవ్వుకుంటారు. దయచేసి మీరు చూస్తే షోస్ పెరుగుతాయి, ఇంకా షోస్ పెంచండి. బెంగళూరులో అండ్ యూఎస్లో కూడా షోస్ పెంచండి అని అందరికీ కామెంట్స్ పెడుతున్నారు వీడియోస్లో. అండ్ సినిమా గురించి చెప్పే రివ్యూస్లో కూడా మీరు అందరు వచ్చి సపోర్ట్ చేసి థియేటర్స్ని ఫిల్ చేయండి ప్లీజ్. జనాలందరూ మీరు ఇంత మంచి సినిమా సపోర్ట్ చేస్తే మలయాళం సినిమాలు మంచి చేస్తారు అంటారు. మలయాళం సినిమా కంటే మంచి సినిమా చేసినాము. ప్లీజ్ దయచేసి అందరూ రండి, సపోర్ట్ చేయండి. మంచి సినిమా, ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి మంచి సినిమాలు ఇంకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ నా పక్కన అండ్ మా ఫాదర్ క్యారెక్టర్, మా మదర్ క్యారెక్టర్, అండ్ ఇందులో ఈ అమ్మాయికి ఫాదర్ మదర్ చేసిన యాక్టర్స్ అంకుల్, చాలా థ్యాంక్స్ అంకుల్, మీరు కూడా చాలా ఎంకరేజ్ చేసినారు. అండ్ థ్యాంక్ యూ, మీరు అందరూ సపోర్ట్ చేయండి. అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మీ సినిమాకి చెప్పి రికమెండేషన్తో కొంచెం ఒక 10 టికెట్లు ఎక్స్ట్రా కావాలి, ఫ్రెండ్స్ అందరితో పోదాం అనుకుంటున్నాం, ఇప్పగలుగుతారా సినిమాకి చెప్పి? సినిమా యాక్చువల్లీ జూబ్లీ సెలక్షన్స్లో బిజీ ఉన్నాడు. జర ఇక్కడ దోస్తులు ఉన్నారంట, ఆయన జర బిజీ అయిపోగానే నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తా శ్రవంతి గారికి కావాలని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు ఫాదర్గా చేసినటువంటి మా జోగారావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
సభాయ నమః. తెలుగు దేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బొండ తెలుగు కండా ఎల్ల నృపుల గొల్వ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస. శ్రవంతి గారు మైక్ ఇచ్చి ఏదో మాట్లాడమని చెప్తే పద్యాలు పాడుతున్నారేంటి అనుకుంటున్నారా? ఈ పద్యానికి ఈ సినిమాకి కనెక్షన్ ఉందండి. శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ పద్యాన్ని రాశారు. తెలుగు తాలూకా గొప్పదనాన్ని తెలియజేశారు. అలాగే మా రాహుల్ శ్రీనివాస్ గారు తెలుగు సినిమా గొప్పతనాన్ని, శ్రీకాకుళం గొప్పతనాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది 100% వాస్తవం. తెలుగు ఎంత గొప్పగా ఉంటుందో ఈ సినిమా కూడా అంత గొప్పగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్కడా వల్గర్ లాంగ్వేజ్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఫ్యామిలీతో అందరూ కలిసి చూడవలసిన సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఆ సినిమాని చూసి ఆ అనుభూతి నేను చెందాను. దాంట్లో నాకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పుకోవాలంటే, నటుడు గొప్పవాడు, అలాగే నటుడు గంట గొప్పవాడు దర్శకుడు 24 క్రాఫ్ట్స్. అంతకంటా గొప్పది సినిమా, అంతకంటా గొప్పది ప్రేక్షకుడు. ప్రేక్షకుల కంటే గొప్పవాళ్ళు ఈ మీడియా మిత్రులు. ఈ మీడియా మిత్రులు కనుక లేకపోతే సినిమా ప్రజల వరకు వెళ్ళదు. ప్రజల దాకా వెళ్ళకపోతే సినిమా లేదు. సినిమా లేకపోతే దర్శకులు లేడు. దర్శకులు లేకపోతే నాలాంటి నటుడు లేడు. కాబట్టి ప్రేక్షకులందరికీ, ప్రేక్షక దేవులందరికీ చెప్పవలసిన ఒకే ఒక విషయం ఏమిటంటే, ఈ సినిమా మీరు తప్పగా చూడండి. దీంట్లో మీరు డిసప్పాయింట్ అయినా, మీరు సినిమాలో నవ్వకపోయినా మీ టికెట్ ఖర్చు నేను ఇస్తాను. ఇది 100% వాస్తవం. సినిమా హాల్లో కూర్చొని నవ్వకుండా మీరు బయటకు వచ్చినట్టుగైతే నేను మీరు అన్నదానికి ఒప్పుకుంటా. మీ సినిమా టికెట్ ఖర్చు చేస్తా, అంతకపోతే మీకు ఎంత కావాల్సి అంత ఇస్తా. ఇది మాత్రం వాస్తవం. ఈ సినిమా అద్భుతంగా ఉంది. నేను సుమారుగా 20 సినిమాలు చేశానండి. నా ఫస్ట్ మూవీ కేడి, తర్వాత యూటర్న్, మన రీసెంట్గా వచ్చిన సినిమా మజ్జాక, రావు రమేష్ మన మురళీ శర్మ గారి కాంబినేషన్లో చేశా. యూటర్న్ చేశా, ఏబిసిడి చేశా, నీళ్ళమెల్లే చేశా, చాలా సినిమాలు చేశా. కానీ నాకు ఎక్కడ తృప్తి అనిపించలేదు. మళ్ళీ ఈ నెలలో నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవ్వడానికి 2-3 సినిమాలు ఉన్నాయి. నక్కింతి నాథరావు గారి సినిమాలే, ఒకటి అనకాపిల్లి, 2 నేను రెడీ. ఈ సినిమాలు ఉన్నాయి. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో చాలా కష్టపడుతున్నా. ఇప్పటిదాకా నాకు నేము ఫేము ఏం రాలా. అందరూ చూసేటోళ్ళు మీరు అక్కడ చూసారు, ఇక్కడ చూసారు, సినిమా స్క్రీన్ తీసి ఇక్కడ నేను చెప్పే పరిస్థితి ఏర్పడింది. కానీ రాహుల్ శ్రీనివాస్ గారు, నేను జీవితాంతకాలం రుణపడి ఉంటాను. ఇది నేను నా నాలుగుతో చెప్తున్న మాటలు కాదు, హృదయాంతరాంతరాల్లోంచి చెప్తున్న మాటలు. అంటే సినిమా కష్టాలు నాకు తెలుసు. ఐఎమ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్. ఐ గాట్ 2 నంది అవార్డ్స్ అండ్ సో మెనీ విలన్ అవార్డ్స్, చాలా అవార్డ్స్ తీసుకున్నా. కానీ సినిమాల్లో నాకు మంచి రాలే. మన రాహుల్ శ్రీనివాస్ గారు వెబ్ సిరీస్లో 2 వెబ్ సిరీస్లు చేశాను. చేసిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి, జోగారావు గారు మా సినిమాలో క్యారెక్టర్ చేయాల్సి అన్నారు. డెఫినెట్గా చేస్తానని చెప్పాను. కానీ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి నా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారండి. ఒక్క విషయం నేను రాహుల్ శ్రీనివాస్ గారి గురించి చెప్పగలను, నేను చచ్చిపోయే ముందు కూడా రాహుల్ శ్రీనివాస్ గారిని గుర్తుపెట్టుకుని చచ్చిపోతా. ఇది వాస్తవం. ఏమంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఒక నటుడిగా, స్టేజ్ ఆర్టిస్ట్గా వచ్చి ఇంత దీనిగా ఉండి ఈరోజు నాకు ఇంత అవకాశాలు ఇచ్చారు. మొన్న నేను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు, సినిమా అయిపోయిన వెంటనే జనాలందరూ నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు తీసుకొని చాలా బాగా చేశారండి, అందరం నవ్వుకున్నామండి, మంచి సినిమా తీశారండి అని చెప్పి నాకు నిజంగా కళ్ళంబట్టి నీళ్ళు వచ్చి, మా పాప లండన్లో ఉంటుంది, మా పాపతో కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ, అమ్మ ఇన్ని రోజులు నేను కష్టపడడానికి ఈరోజు నాకు ప్రతిఫలం దక్కిందమ్మా చెప్పి రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి మాట్లాడాను. చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ రాహుల్ శ్రీనివాస్ గారు. ఇంతకంటే నేను మీకు ఏమీ నేను చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సందీప్ గారు,
ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. చాలా చక్కగా మేము పిక్నిక్ వెళ్ళి వచ్చేటట్టు ఉండేది. అలాగే తిరువీరు గారు నాకు ఇప్పుడు ఆయన మన 2009 నుంచి నాకు పరిచయం. అప్పట్లోనే నేను మంచి మంచి నాటకాలు, సినిమాలు, టీవీ సీరియల్స్ అన్నీ చేస్తుండేవాడిని. టీవీ సీరియల్స్ కూడా వదిలేశాను ఒక 2 సంవత్సరాల నుంచి. ఓన్లీ ఇప్పుడు మూవీ ఒకటి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. తిరువీరు గారు నాకు మంచి మిత్రులు. నాకు మంచి ఇది కాలేజ్ చదువుకున్న రోజుల్లో కూడా చక్కగా ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు నాటకాలు వాటికి చేసేవాళ్ళం. ఆ టైంలోనే ఆ థియేటర్స్లో ఆ మేడం గారు ఇద్దరు ఉండేవారు, కళ్యాణి మేడము, పద్మజ మేడం. వాళ్ళతోటి వాళ్ళు హీరో నా తెల్ల క్యారెక్టర్లోని కామెడీ ప్లేస్ చాలా చేసాం. అలాగే ప్రజ్ఞ గారు, చరణ్ గారు, అలాగే నాని గారు, వీళ్ళందరూ కూడా నిజంగా రవి గారు మీరు కూడా వచ్చినందుకు, మమ్మల్ని ఆశిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రేక్షకులందరికీ ఒక విషయం ఏంటంటే, ప్రతి వారం మనం ఏదో ఒక సినిమా చూస్తాం. ఆ సినిమాలో ఆనందాన్ని, ఉల్లాసాన్ని తీసుకుంటాం. అలాగే సినిమా పరిశ్రమని ప్రేక్షకులు ముందుకు నడిపిస్తున్నారు. ప్రేక్షకులు లేకపోతే సినిమా పరిశ్రమ లేదు. కాబట్టి ప్రతి వారం ప్రతి సినిమా చూస్తున్నారు. అలాగే ఈ వారం మా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి, మా టీమును ఆశీర్వదించండి. మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్. మీడియా మిత్రులు కూడా నా శిరస్సు నుంచి పాదాబంధనాలు చేస్తున్నా. అందరికీ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లైట్గా యాంకర్ కూడా అయిపోవచ్చు సార్ హ్యాపీగా. ఓకే, అండ్ ఇప్పుడు మా గ్రేట్ ప్రమోటర్ ద తిండిపోతూ రోహన్ రావుని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ మొత్తానికి అటు ఇటు చేసి టీషర్ట్ సంపాదించుకున్నావు రోహన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. విజయ్ దేవరకొండ గారు ట్వీట్ వేశారు. అండ్ మీరు చేసిన ప్రమోషన్స్ వల్లనే అని మాకు అర్థమైంది. అండ్ మెనీ మోర్ టు గో. యూ నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. ముందుగా అందరికి నమస్కారం. అన్నిటికంటే ముందు రవి గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ షో. అందరికీ స్టార్టింగ్ నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటూనే వచ్చా. నౌ ఇట్స్ turn for thanking my audience, influencers and my media friends. Thank you so much. And main mention Vijay Devarkonda nee style lo thank you very much. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక్కడ దాకా సినిమా వచ్చిందంటే ఇట్స్ పవర్ ఆఫ్ వర్డిక్ట్. థ్యాంక్ యూ. ఎంత ప్రమోషన్ చేసినా, ఎంత పబ్లిసిటీ చేసినా, ఎండ్ ఆఫ్ ది డే ఒక్క రోజులో తెలిపోతుంది. వన్ డే ఫ్రైడే నైట్ ఫైనల్గా మా హార్డ్ వర్క్, మా డెడికేషన్ ఫైనలీ పేడ్ ఆఫ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ రాహుల్ అన్న. రాహుల్ అన్న ఇన్నోసెంట్గా కనపడతా కానీ చాలా వైలెంట్. థ్యాంక్స్ అన్న. నన్ను ఎప్పుడు ముద్దుగా రోహనుడా అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు స్టార్టింగ్లో అంటే ఎస్కోట్ అరకు నుంచి మేము ఎస్కోట్కి షిఫ్ట్ అయినప్పుడు ఒక మాట అడిగా అన్నని. అన్న అసలు నేను హైలైట్ అవుతాను ఆ సినిమాలో, కనపడతారా, నాకు అసలు ఎక్కువ రోజు కూడా లేవు కదా అంటే, రోహనుడా చూడిటు నీదే ఉంటుంది సినిమా మొత్తం, నువ్వు చూసుకో వచ్చిన తర్వాత అన్నాడు. అది 100 కాదు కదా, 1000% కరెక్ట్ అయింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ నన్ను ఆమె నమ్మకం పెట్టుకొని నన్ను ఇంత మంచి సినిమాలో క్యాష్ చేసినందుకు. మా బేటా ప్రజనే అన్న, మేము బేటా అని పిలుచుకుంటూ ఉంటాం. అన్న మేము అందరూ అంటున్నారు ప్రమోషన్స్ మేమే మోసం అని. మేము మోయడానికి కారణం అన్న సపోర్ట్ వల్లే. ఇప్పుడు ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంట్ బిల్డింగ్స్కి, అన్న అలాంటి రోల్. ఇంకా నాని అన్న, చరణ్ అన్న వీళ్ళందరూ లేకపోతే అసలు నేను ఎప్పుడు కాల్ చేసినా నాని అన్న కాల్ ఎత్తాడు. రోహన్ ఇది అన్న ఇది అంటే సరే రోహన్ నీకు ఏదంటే అది, అసలు ఎప్పుడు వద్దు అన్నాడు అన్న. చరణ్ అన్న కూడా అంతే. థ్యాంక్ యూ టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎంత కష్టాల్లో ఉన్నా మీరు ఆల్వేస్ యూఆర్ విత్ అస్. లాస్ట్ సందీప్ అన్న గురించి చెప్పాలంటే, అప్పుడు నేను డబ్బింగ్కి వెళ్తున్నా అంటే సందీప్ అన్న అప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు, పక్కనే ఉన్నారు కాబట్టి. నేను అన్న ఇది ప్రీమియర్స్ ఎక్కడేస్తారన్నా అని అడిగా. ఐమాక్స్లోరా, 100% ఐమాక్సే అన్నారు. ఏదో ఉంటారాళ్ళే అన్న, ఐమాక్స్ కాదు ఇక్కడ పక్కన ఏదో థియేటర్లోనో చిన్న థియేటర్లోనో అనుకున్నా. మాట ఇచ్చాడు ప్రసాద్, ఐమాక్స్లో మాకు షో వేశాడు. రాగానే హక్ చేసుకొని అదే మాట చెప్పాను, నువ్వు నాకు ఐమాక్స్ అని చెప్పావు, ఐమాక్స్లోనే వేస్తున్నావు అని. థ్యాంక్ యూ. లాస్ట్ ఈ రివ్యూవర్స్కి,
ఈ ప్రేమ చూస్తుంటే నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా మీకు ఏం చేసినా చాలా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ తిరువీర్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ ఆల్వేస్ మై మెంటర్. మీరు ఏం చెప్పినా అది చేస్తా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మా అమ్మ, మా నాన్న, మా అన్న గురించి చెప్పాలి. వాళ్ళు లేకపోతే ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే నేను మాట్లాడటోనే కాదు. మా అన్న, మా అమ్మ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నా, లేకపోతే ఐఎమ్ నథింగ్. లాస్ట్గా సినిమా బాగుండాలి, సినిమా చూసేటోళ్ళు బాగుండాలి, సినిమా చేసేటోళ్ళు బాగుండాలి. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్. పెద్ద మాటకారి. కంగ్రాచులేషన్స్ రోహన్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు మీరు చేసిన #90s అండ్ ఇప్పుడు ప్రతిదీ కూడా మెయిన్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటున్నారు. ఇలానే మరెన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ దానికంటే ముందు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఇలా హెల్ప్ చేసే వాళ్ళని. మా టీజీఎఫ్ఏకి ఇవాళ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది మా ప్రొడ్యూసర్ సందీప్ గారు. సో వారి మాటల్లోనే విందాం ఒకసారి. నేను చాలా ప్రిపేర్ వచ్చిన, కానీ వీళ్ళందరూ నాకన్నా ఎక్కువ ప్రిపేర్ అయ్యారు. నావన్నీ మర్చిపోయినా నేను. అందరూ లోపల చాలా హోంవర్క్ చేసినారు. ఫస్ట్ జనరల్గా అన్ని ఫంక్షన్లో ఫస్ట్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు, ఏదో ఫార్మాలిటీగా చెప్తారు. నేను కూడా లాస్ట్ 2 మీటింగ్లలో ఫార్మాలిటీగా చెప్పిన థ్యాంక్ యూ అని. కానీ మేము మొన్న వేసిన ప్రీమియర్స్ సినిమా అయిన తర్వాత మీడియా వాళ్ళందరూ 1 hour ఉండి అప్రిషియేట్ చేసినారు. నిన్న ఆఫ్టర్నూన్ పొద్దున్న లేచి బుకింగ్స్ లేవు, ఈ 4 గంటల వరకు ఇంకా కోలుకోలేదు. 5 గంటలకి పికప్ అయింది, ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. ప్రతి ఒక్కరు మోసిర్రు. ఈరోజు హార్ట్ఫుల్గా చెప్తున్నా అందరికీ థ్యాంక్స్. మమ్మల్ని మోసి పొద్దున సినిమాని నిలబెట్టారు అందరూ. థ్యాంక్స్ సార్. ఈరోజు నేను పైసలు గెలిచిండే పోవచ్చు, కానీ హృదయాలు గెలిచిన అందరినీ. దానికోసం నా వంతు సాయం పెద్దది కాదు, కానీ ఈరోజు నా స్థాయి ప్రకారం నేను ఎంతో కొంత చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఒకసారి చెక్ తెచ్చివ్వరండి. అండ్ అలానే జర్నలిస్టులు అందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి టీజీఎఫ్ఏ నుంచి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద జర్నలిస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. పేరున అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. నాయుడు గారు ఆల్సో అండి. నాయుడు సార్, నాయుడు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ రండి చేస్తున్నాం. సార్, PRO మీరే. నాయుడు గారు సార్ రండి. ఇది చాలా చిన్న అమౌంటే సార్. ఈ రోజున నా పరిస్థితికి నేను ఇది ఖచ్చితంగా మీరు చేసిన సహాయంకి నేను చేయాలి కాబట్టి చేస్తున్నా. రేపు సినిమా హిట్ అయ్యి బాగా డబ్బులు వస్తే మళ్ళా చేస్తాను మీడియా వాళ్ళకి. అందరూ ఏదో మీడియా వాళ్ళు నెగిటివ్ అంటారు, కానీ మంచి సినిమాలు వస్తే నేను కూడా అదే దాంతో ఉండేటోని. మంచి సినిమా వచ్చిన ఖచ్చితంగా మోస్తారు. నాలాంటి ఏం జనరల్ హీరోలు వస్తారని బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేకుండా నన్ను నిలబెట్టినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయితే మళ్ళా చేస్తాను నేను. సక్సెస్ మీట్ జరుపుకున్న సినిమా మిత్రులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలానే సినిమా బాగుంది, అందరం చూసాం మీడియా ప్రీమియర్ షో. ఒక్క బూత్ పదం కూడా లేకుండా నవ్వించగలగటం అంటే మామూలు విషయం కాదు. అది వీళ్ళు సక్సెస్ చేసి చూపించారు. కంగ్రాచులేషన్స్. అలానే మీకు సక్సెస్తో పాటు మంచి డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నాం. అలానే జర్నలిస్టుల సంక్షేమానికి చిన్నదన్నారు మీరు, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ప్రధానం. ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకున్నందుకు థ్యాంక్ యూ. మా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ సినిమా ప్రీమియర్ వేసినప్పుడు నాకు కూడా అనిపించింది, జనరల్గా పెద్ద పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలకి ఒక రోజు ముందు ప్రీమియర్ వేస్తేనే టాక్ అటు ఇటుగా వస్తే చాలా డౌట్ఫుల్గా ఉంటుంది, వీళ్ళు ఎందుకు వేస్తున్నారు అని చెప్పి. బట్ చూసిన తర్వాత నిన్న ఒక ట్వీట్ కూడా వేసాను నేను. యాక్చువల్గా విజయ్ దేవరకొండకి పెళ్లి చూపులు, తిరువీరుకి వచ్చేసి ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పేసి. అంటే అదేదో రైమింగ్ బాగుంది లేకపోతే దానికోసం అని కాదు, దానికి రీజన్స్ కూడా చెప్తాను ఎందుకనేది కూడా. ఫస్ట్ హీరో ప్రొఫెషన్, దాంట్లో ఏంటంటే మనం ఫుడ్ ట్రక్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఎంతసేపు, అంతేగాని అక్కడ హీరో కానీ ఎలివేషన్స్ కానీ ఏముండవు. విజయ్ దేవరకొండ ఎలా అయితే ఒక అతను న్యాచురల్ స్లాంగ్ ఉంటుందో దాంట్లోనే, దీంట్లో కూడా ఏంటంటే మీరు అథెంటిక్గా త్రూ అవుట్ క్యారెక్టర్ శ్రీకాకుళం స్లాంగ్ నుంచి బయట రాకుండా చాలా అట్టర్లీ, అసలు ఆయన డైలాగ్స్ రాయలేదేమో అనిపించింది నాకు.
మీకు నోటుకు వచ్చినాయి చెప్పేసాం అనిపించినాయి, అంత న్యాచురల్గా ఉంది. అది అసలు ఎక్కడ చాలా రేర్ అనమాట. రెండోది, పెళ్లి చూపులు సినిమాలో ప్రియదర్శి బాగా పాపులర్ అయ్యాడు యాక్చువల్గా హీరోతో పాటు. ఇక్కడ నరేంద్ర సేమ్, అంటే మరి ప్రియదర్శి రేంజ్కి వెళ్తారు ఇంకా అంతకు దాడతాడో నాకు తెలియదు కానీ బట్ నాకైతే అనిపించింది. సో ఆ సినిమాకి ప్రియదర్శి ఎంతైతే హెల్ప్ అయ్యాడో ఈ సినిమాకి నరేంద్ర. తర్వాత చూస్తే టీనా శ్రావ్య యాక్చువల్గా దాంట్లో కూడా రీతు వర్మ కూడా ఏంటంటే నేను హీరోయిన్ని లేకపోతే అలా ఉండాలి ఎలా ఉండాలి అన్నది, జస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్న బట్టలు ఏదో వేసుకొచ్చి చేసినట్టు ఉంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక హీరోయిన్ లాగా కాకుండా పక్కింటి అమ్మాయి లాగా జస్ట్ ఆమె బిహేవ్ చేసింది అంతే అక్కడ. తర్వాత వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్లీ గారు. అంటే మనకి పెళ్లి చూపుల సినిమాలో చాలా అంటే ఒక డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కలిసి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు దాంట్లో. మనకి అంటే ఒక సాంగ్ని కూడా ఒక బ్యాక్గ్రౌండ్లో వాడేలాగా. ఈ సినిమా చూస్తే ఏంటంటే చాలా చోట్ల డైలాగ్స్ అవసరం లేకుండా ఒక మ్యూజిక్తో ఒక చిన్న బిట్ ఎలా అంటే అర్థమైపోయింది జనాలందరూ కూడా. అదే ఎంజాయ్ చేశాను అందరూ బేసిక్గా. ఏంటంటే ప్రతిదీ డైలాగ్స్ రాసి లేకపోతే చెప్పి అది ఇది అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు అంటే అసలు ఎక్కడా కూడా స్లాంగ్ను వదలలేదు. తర్వాత ఏంటంటే ఏదో ఇక్కడ ఒక జోక్ వేస్తే బాగుంటుందో లేదంటే ఇక్కడ సినిమా డౌన్ అవుతుందని అదేం లేదనమాట. ఆయన ఏదనుకున్నాడో అదే తీసాడు అనమాట. ఎక్కడా కూడా నాకు డైలాగ్స్ మీరు రాసినట్లేదు సార్, నేనైతే ఆర్టిస్టులకి ఇస్తాను క్రెడిట్. మొత్తం వాళ్ళు అనుకుని మాట్లాడినట్టు ఉంది యాక్చువల్గా. ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది అంటున్నారు మా సినిమా మిమ్మల్ని అంటే ఉన్న టీంలోనే చెప్తున్నాను, కామెడీ మేము నవ్విస్తాం అని కాదు. 2 గంటల సినిమా ఎక్కడా కూడా ఫీల్ నుంచి మిమ్మల్ని బయటకు రానివ్వదు. మనం ఆ ఊరు వెళ్ళి డిపోర్ట్ అయ్యి అక్కడ ఉండి వాళ్ళని చూస్తున్నట్టు ఉంటుంది తప్ప వాళ్ళు నవ్వితే నవ్వుతాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైరెక్టర్ గురించి ఆయన రైటింగ్ గురించి ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నా. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో హీరోయిన్ కూడా అడుగుద్ది లాస్ట్లో, అరే ఇప్పుడు పెళ్ళి చెడిపోయింది, చెడగొడదాం అనుకున్నాం బట్ చెడిపోయింది, అంటే చిన్న లీక్ అయినా కూడా చెప్తున్నాను అనమాట. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి జరిగితే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కదా నీకు అంటే బేసిక్గా ఇవన్నీ కూడా ఏంటంటే ఆడియన్స్కి వచ్చే క్వశ్చన్స్ ఏమవుతాయంటే బేసిక్గా డైరెక్టర్ ఏంటంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే స్క్రీన్ ప్లేలో చెప్తారు, కొన్ని చోట్ల ఏంటంటే ఆడియన్స్కి వచ్చే క్వశ్చన్స్ని ఎవరో మళ్ళీ అక్కడ స్క్రీన్ మీద రిప్రజెంట్ చేయరు. అదేంటంటే ఎస్కేపింగ్ స్క్రీన్ ప్లే అంటారు. కానీ ఇక్కడ ప్రతిదీ ఆడియన్స్కి ఏదేదైతే క్వశ్చన్ వస్తుందో ప్రతి క్వశ్చన్ ఏదో క్యారెక్టర్తో చెప్పించారు, దానికి ఆన్సర్ కూడా ఇప్పించారు. దట్ ఈస్ ద హానెస్టీ ఆఫ్ ద ఫిలిం. ఈ సినిమా గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదనమాట. అయితే ఇంకా ఫైనల్గా ఇంకోటి చెప్తాను. అంటే చాలామంది అంటుంటారు కదా, ఇందాక కూడా అన్నారు మన వాళ్ళు ఎవరో మలయాళంలో సినిమాలు వస్తాయని. ఇదే సినిమా మలయాళంలో వచ్చి ఉంటే కనుక మస్ట్ వాచ్ అని మన వాళ్ళే పెట్టేవాళ్ళు. మరి తెలుగులో వచ్చింది, మరి మస్ట్ వాచ్ అంటారా లేకపోతే ఒకళ్ళు 2 సార్లు 3 సార్లు చూస్తారా చూడండి. బట్ ఇలాంటి సినిమాలు కనుక గెలిస్తే మలయాళం సినిమాలు అనక్కర్లేదు, మలయాళం వాళ్ళు కూడా తెలుగులో తీసారా సినిమాలు, తెలుగులో వస్తున్నారా సినిమాలు మాట్లాడతారు. సో ఇది అంటే నాకు ఒక ఆనెస్ట్గా నాకు ఆ రోజు అనిపించింది. చెప్పాలనుకున్నదే నా రివ్యూ చూసుకున్నా కూడా ఇదే ఉంటుంది. నేను ఏదైతే చెప్పాలనుకున్నదో ఇప్పుడు మాటల్లో చెప్తున్నాను అంతే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి చూడండి. ఇంకోటి ఏంటంటే కొన్ని సినిమాలకి కమర్షియాలిటీ ఉన్న సినిమాలకి కొన్నిటికి అవసరం అవుతాయి డబుల్ మీనింగ్ డైలాగులు కానీ బూతులు కానీ ఏదైనా సంథింగ్. కొన్నిటికి అవసరం కాదు. అవసరం ఉన్న సినిమాకి పెట్టకపోతే తప్పు, అవసరం లేని సినిమాకి పెట్టినా తప్పు. ఈ సినిమాకి ఎంత అవసరం అంతే చేశారు. సో కాబట్టే ఈరోజు సినిమా ఇలా ఉంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక్కడ రాశారు కదా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అని, చాలా సినిమాలకు రాస్తుంటారు కానీ ఇది మాత్రం రియల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మామూలుగా సినిమాలు తీయడం పెద్ద ఛాలెంజ్, జర్నలిస్ట్గా సినిమాలు చూడడం ప్రతి వారం కూడా ఒక ఛాలెంజే. సో ఒక అగ్ని పరీక్షలాగా ఉంటుంది సినిమా చూడడం అనేది చూసినంతసేపు. సో ఈ సినిమా విషయానికి వస్తే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సీట్లో కూర్చున్న తర్వాత ఒక్కొక్క సీన్ కనెక్ట్ అవ్వుకుంటూ ఒక్కొక్క క్యారెక్టర్ కనెక్ట్ అవుతూ మన ఇంట్లో జరుగుతుందా మన చుట్టుపక్కల జరుగుతుందా అన్నంత ఫీల్తో అనుక్షణం నవ్విస్తూ ఆ పాత్రలు అద్భుతంగా సినిమాని పండించాయి. సో ఈ సినిమా చూసిన తర్వాత సాధారణంగా ఏదైనా ప్రివ్యూ వేస్తే జర్నలిస్టులు అటో ఇటో దారి చూసుకొని తప్పుకొని మెల్లమెల్లగా జారుకుంటుంటారు. కానీ నాకే నచ్చిందా అందరికి నచ్చిందా అనే డౌట్ ఉన్నప్పుడు అందరూ వెళ్ళి టీంని ఒక్కొక్కరు పర్సనల్గా మాట్లాడుతూ అప్రిషియేట్ చేస్తుంటే అవును ఇది కొట్టారు, ఈ సినిమా యూనిట్ పెద్ద హిట్టే కొట్టారు అనే ఫీలింగ్ కలిగింది. ఇది జెన్యూన్గా అందరూ మీడియా అంతా ప్రతి ఒక్కరిని వాళ్ళ అనుభూతులను పంచుకున్నారు, అభినందించారు మీరు. అప్పుడు ఈ టీంలో కళ్ళల్లో చూస్తే ఆనందం నిజంగా ఒక సక్సెస్ ఎంత ఆనందం ఇస్తుంది అనేది అర్థమైంది. సో ఇలాంటి చిత్ర యూనిట్ ఈ ప్రొడ్యూసర్ గారు TFJకు భూరి విరాళాన్ని ఇచ్చారు.
అది ఎంత పెద్ద సహాయం అంటే దాదాపు 250 కుటుంబాలకు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి. సో ఇలాంటి విజయాలు అందుకుంటూ మాకే కాకుండా సమాజాన్ని కూడా మేలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద అప్రిసియేషన్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరేం మాట్లాడలేదు కదా. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతాను. ఫస్ట్ సక్సెస్ మేడం మీ గురించే. టీజర్కి ట్రై చేసినాం, ట్రైలర్ ట్రై చేసినాం, కానీ మా ప్రెస్ మీట్కి వచ్చిన ఫస్ట్ అదే సక్సెస్ మాకి. యాంకర్ చాలా పెద్ద సెలబ్రిటీ సార్. మళ్ళీ ఇంకో పెద్ద సక్సెస్ పార్టీ చేస్తాం, ఆ రోజు కూడా మీరే రావాలా. నాకు ఈవెంట్కి రాకంటే ముందు చాలా కాలం తర్వాత ముందుగా బ్యాంక్ అకౌంట్లో పడిన డబ్బులు ఈ సినిమావే సార్. థ్యాంక్ యూ ఫర్ దాట్. రాహుల్ రావాలైనా కొంచెం ధైర్యం. లాస్ట్ 2 ఈవెంట్లో కూడా చెప్పినాను, నేను ప్రొడ్యూసర్గా సినిమా చేయలేదు, సినిమానే నన్ను ప్రొడ్యూసర్ చేసింది. అది చేసిన దానికి రాహుల్. నాకు ఇన్ని రోజులు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నాం, చిన్నగా లైఫ్కి ఏం డోకా లేదు, మంచిగా బతుకుతున్నా. కానీ ఈ సినిమా ఇచ్చిన గుర్తింపు లాస్ట్ 2 రోజుల్లో. సినిమా తీసిన రోజు, సినిమా స్టార్ట్ చేసినప్పుడు నీకెందుకు రా ఇవన్నీ, మంచిగా ఉన్నావు చేసుకోకుండా ఎందుకు సినిమాలు. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలే. సినిమా పూజ రోజు రాత్రి ఫోన్ చేసి బస్ ఎక్కిరండి, తెల్లారి పని ఉందని చెప్పిన. ఎక్కువ వచ్చినాక పొద్దున్న ఏం రా పని అంటే, సినిమా తీస్తున్నా. సినిమానా, నీకెందుకు రా ఇవి, ఉండేది గమ్మున ఉండవా. కానీ ఈరోజు నిన్న మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చాలా మంచి సినిమా తీసినావు అని చెప్పారు. నన్ను ఎవరైతే ఫస్ట్ అంటే చెప్పిన వాళ్ళందరూ వెల్ విషర్స్. జనరల్గా మిడిల్ క్లాస్ సినిమాల్లోకి వస్తున్నారంటే అందరూ అదే అంటారు, ఎందుకు రా సినిమాలు నీకే అని చెప్పి. ఆ సినిమా ఇండస్ట్రీ అంటే బయట ఒక మిత్ ఉంటుంది, ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటాం అని చెప్పి. ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కరు నాకు నిన్న ఫోన్ చేసి పర్సనల్గా చెప్పి హిట్ కొట్టినాను సినిమా. మా డైరెక్టర్ రాహుల్, మెయిన్ రోహన్. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి సపోర్ట్గా నాకు ఈరోజు బయట ఎవరు తెలీదు, తెలిసిన వాళ్ళంతా ఎన్ని రోజులు నాతో పనిచేసిన వాళ్ళే. నాకు ఏమి ఇబ్బంది లేకుండా ఫస్ట్ మన గురించి చెప్తా. రోహన్ 8th క్లాస్ 9th క్లాస్. రోహన్ మోసిన విధానం సినిమాలో అంత పర్సనల్గా తీసుకొని మా ఉన్న అందరికి ఉన్న ఫేస్ మనోడు ఒక్క స్పీచ్ ఇస్తే 2 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ బాధ్యత తీసుకొని చేసిన ఆ వయసుకి రోహన్ చాలా థ్యాంక్స్ నీకు. మా తిరువీరన్న ప్రొడ్యూసర్గా నాకు టెన్షన్ ఉండింది, ప్రెజర్ ఉంది, ఏం చేయాలో తెలియదు. వెనకుండి ప్రమోషన్స్లో కానీ సినిమా లాక్ చేసే విధానంలో కానీ వెనకుండి నడిపించినారు సినిమాని. ప్రొడ్యూసర్లు ఎవరు సినిమాలోకి వస్తే ఏమైపోతుంది, డబ్బులు పోతాయని ఏమనుకోండి, మంచి వాళ్ళు ఉన్నారు సినిమాలో, ఖచ్చితంగా రండి అందరూ. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది రాబోయే కాలంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఇన్ని రోజులు అందరూ సాఫ్ట్వేర్లోకే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కాదు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పైసలు ఉన్నాయి, అందరూ రావచ్చు. మీరు ఒక కెరియర్గా ఎంచుకోండి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని. నెక్స్ట్ అండ్ లాస్ట్, మావాడు నాకు ఈరోజు ఉన్న నా స్థాయిలో నేను సినిమా చేసినాను. రేపు మా పెద్ద కాంపౌండ్ నుంచి ఫోన్లు వచ్చిన రాహుల్కి, పెద్ద మనసు చేసుకొని నెక్స్ట్ నాతోనే సినిమా చేయాలని అడుగుతున్నా. సినిమా చేయాలంటే ఆర్సీబీ లెక్క మాకు 18 సంవత్సరాలు బట్టి హృదయాలు గెలుచుకుంటా అంటే నెక్స్ట్ సినిమా చేయలేను. కంపల్సరీ పైసలు కావాలా. ఆడియన్స్ అందరూ సినిమా పోయి పైసలు చేస్తే నెక్స్ట్ ఇయర్ మా రాహుల్తోని ఇంకో సినిమా, రాహుల్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చేసిన ఇద్దరు మా చరణ్ నానిని, ఇద్దరిని డైరెక్టర్లు చేస్తాను నెక్స్ట్ ఇయర్లో, రాసి పెట్టుకోండి. జర్నలిస్ట్గా నాకు వేరే వాళ్ళకి సహాయం చేయాలంటే ఇండస్ట్రీలో డైరెక్టర్లకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు సినిమా చేస్తే 6 నెలలు అయిపోయింది, ఇంకా పని లేదు, నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు పని ఉండదు, ఖాళీగా ఉంటారు. వాళ్ళకి రోజు ఖర్చులకి కష్టం. ప్రతి రోజు పని కనిపించాలనే ఉద్దేశంతోనే అన్ని పైసలు ఎందుకు అడుగుతున్నా అంటే, అన్ని డబ్బులు వస్తేనే నేను ప్రతిరోజు కల్పించాలని మా దగ్గర పనిచేసిన అందరూ టెక్నీషియన్స్కి, నాతో పాటు పనిచేసిన వాళ్ళకి, నేను కూడా పనిచేసిన సినిమాకి అంతే. ఖచ్చితంగా పైసలు ఇస్తే నేను ఖచ్చితంగా వాళ్ళందరితో ప్రతిరోజు పని కనిపించాలి. అదే నేను ఇండస్ట్రీకి చేసే పెద్ద సహాయం అనుకుంటున్నా. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ హృదయాలు గెలుచుకున్నాం.
నెక్స్ట్ సినిమా చేయాలంటే అందరూ ప్రతి ఒక్కరు పోయి సినిమా చూడండి. చూస్తేనే నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు వస్తాయి మా బ్యానర్ నుంచి. థ్యాంక్ యూ. ఇంకో విషయం, చాలామంది సెలబ్రిటీలు ఇన్స్టాలో ట్విట్టర్లో పోస్ట్ చేసినారు. రవి సార్ పర్సనల్గా వచ్చి వాలంటీర్గా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీకు ఏదో రోజు నా రుణం తీర్చుకుంటా సార్. మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు టీనా శ్రావ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవెంట్కి వచ్చే ముందు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, ప్రౌడ్గా ఉన్నా. వీళ్ళందరూ ఇంత మాట్లాడేసరికి మొత్తం బిక్కునవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పుడూ మీడియాకే ఉంటుంది. ఫ్రమ్ ద డే 1 ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీకు థ్యాంక్స్ అన్నమాట చాలా చిన్నది, కానీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ రోజు వరకు రేపు కూడా మీరు ఇంకా ఎలా పుష్ చేయాలని చూస్తున్నారు. ఒక మంచి సినిమా తీసాము అంటే ఇందాక అన్నారు మంచి సినిమా తీసామని చెప్పకూడదు అని. తెలుగు ఆడియన్స్ సారీ అండి, ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదు. నేను అనుకునే 4 పాయింట్లు మాట్లాడాలని, అందరూ ఒక్కొక్క పాయింట్ మాట్లాడేశారు. ఇప్పుడు నాకేం పాయింట్స్ లేవు, చెప్తే అది కాపీ కొట్టినట్టు ఉంటుంది. ఇందాక మీరు చూస్తున్నారు కదా వెనక తిరువీర్ సార్ లైక్ నార్మల్గా పిలుస్తారు, ఒకటి చెప్తారు, నేను అది పిచ్చిదానిలాగా నవ్వుతూ ఉంటాను, ఆయనేమో కామ్గిలా ఉంటారు. అక్కడే నేను దొరికిపోయేది. ఈవెన్ మూవీలో కూడా ఉండిద్దో ఒక్క సజెషన్ షాట్లో సార్ ఇలా ఉంటారు, నేనేమో నవ్వుతూ ఉంటాను. అది చాలామంది గమనించారు. సారీ అండి ఏదేదో మాట్లాడేస్తున్నాను. అండ్ నేను ఇంతవరకు థ్యాంక్ చేయండి మా ఏడీస్కి చరణ్ గారు, నాని గారు అండ్ మహేష్ గారు, ఫనీ గారు అండ్ గిరి, మా డిఓపి సోము శేఖర్ సార్కి అండ్ కెమెరా అసిస్టెంట్ డిఓపీస్ శుభం, మార్షల్, మీ అందరికీ చాలా థ్యాంక్స్. యూ గైస్ సపోర్టెడ్ మీ అ లాట్. అండ్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నన్ను ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి లైక్ ప్రతి ఒక్కటి మీడియాలో ప్రతి క్లిప్ పెట్టడం అండ్ యూ గైజ్ ఆర్ సపోర్టింగ్ అండ్ పుషింగ్ అస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే. నేను కూడా అంత పుష్ చేసుకోలేదు నన్ను, బట్ మీరు చాలా పుష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సారీ అండి, అసలు చాలా కాన్ఫిడెంట్గా వచ్చాను, ఇక్కడ చూసాక అంత పోయింది. ఇంకా చాలా రవి సార్ థ్యాంక్ యూ సో మచ్. అంత పోయింది, అయ్యయ్యో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. అండ్ థ్యాంక్ యూ అండి, ఇంకా నేను మాట్లాడలేను, చాలా ఇప్పటి వరకు నేను చేసింది. అండ్ కొంచెం ఆధార్ కార్డులో నా అడ్రస్ చేంజ్ అయిపోయాలి, కొంచెం ఏమన్నా థ్యాంక్ యూ. చేంజ్ అవుతుందా అండి? కొంచెం ఎప్పుడు రమ్మంటారు? అడిగి చెప్తాను. అడిగి చెప్తారా? బాత్రూంలోనైతే ఈజీ, ఏముంది 2 ఆధార్ కార్డ్ జిరాక్స్లు పట్టుకొచ్చేస్తే అయిపోద్ది. చెప్పండి చెప్పండి. అంతే, 2 ఆధార్ కార్డ్ జిరాక్స్లో ఒక పాస్పోర్ట్ పట్టుకొచ్చేస్తే ఈజీ. సరే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఒక సీన్ ఉంది, అదే వాకింగ్ సీనే. అక్కడ ఎలా తీసుకుంటారు అనుకున్న, బయటికి వచ్చినప్పుడు నేను అంటే బయట ఉండి నేను థియేటర్ నుంచి చూస్తున్నాను అందరి ఆడియన్స్ రియాక్షన్స్. ఒక్కొక్కరు సీట్లలో నుంచి లేచి నవ్వుతున్నారు. అమ్మో బాబోయ్, ఇంత బాగా హిట్ అయిందా ఆ సీన్ అనుకున్నా. అండ్ ఇంకొక కొన్ని సీన్స్ దగ్గర కూడా వీళ్ళు నవ్వుతారా, ఈ సీన్ హిట్ అవుతుందా పేలుతుందా అనుకున్న టైంలో కూడా వీళ్ళు ఎలా నవ్వుతున్నారంటే అసలు మీ రియాక్షన్స్కి నేను ఏడ్చేసాను. అంటే ఇప్పుడు ఏడిస్తే బాగోదు, అంత బాగా తీసేసుకున్నారు ఆ సీన్స్ని, ఆ జోక్స్ని. నేనైతే అస్సలు అనుకోలేదు అంటే ఈ సీన్ హిట్ అవుతుంది, ఆ సీన్ హిట్ అవుతుంది అని. బట్ ప్రతి సీన్ ప్రతి ఒక్కటి మీరు చాలా ఓన్ చేసేసుకున్నారు. థ్యాంక్ యూ. ఇంక ఇబ్బంది పెట్టలేను మిమ్మల్ని. థ్యాంక్ యూ టీనా గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు అర్థమైపోయింది మీరు ఆ హ్యాపీనెస్లో నర్వస్నెస్ అంతా మిక్స్ అయిందని. అండ్ ఇప్పుడు మా ఆల్రౌండర్ బీవీఎస్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ అండి. అందరికీ నమస్కారం. అందరూ మీడియా 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 అంటున్నారు. ఇది నిజంగా మీడియా సినిమా అనేది, ఇది పర్ఫెక్ట్ మీడియా సినిమా. ఎందుకంటే ఇది ఎందుకు మీడియా సినిమా అంటే, సాధారణంగా చిన్న సినిమా బతకాలి అని అందరూ అంటుంటారు కదా. చిన్న సినిమా బతకాలని అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. మంచి సినిమా బతకాలని అందరికీ ఉంటుంది. ఇది మంచి సినిమా కాబట్టి దీన్ని బతికించాలనే తాపత్రయం అందరికీ ఉంది. ఇవాళ రాహుల్కి చాలా ఫోన్లు వచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీ నుంచేనని చెప్పాడు మా ప్రొడ్యూసర్ గారు. కానీ ఆ ప్రొడ్యూసర్కి, ఆ రాహుల్కి ఫోన్లు వచ్చిన ప్రొడ్యూసర్లు అందరికీ చెప్పింది కూడా మీడియానే.
మీడియాలో ఉన్న జర్నలిస్టులే ఆ ప్రొడ్యూసర్ చెప్పారు, మంచి కుర్రాడండి, అతనికి డబ్బులు ఇవ్వండి, అతను మంచి సినిమా తీసి పెడతాడని. అవును, ఇది నిజం. ఇది మీకు తెలియదేమో, నీకు తెలియదేమో కూడా చెప్తున్నా. అండ్ చిన్న సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. అందరూ అనుకుంటాం చిన్న సినిమా తీయటం అని. పెద్ద సంస్థలు చిన్న సినిమాలు తీస్తే రిలీజ్ అవుతాయి. ఒక మత్తు వదలరా మైత్రి తీస్తేనో, ఒక బలగం రాజుగారు తీస్తేనో, ఒక మ్యాడ్ వంశీ గారు తీస్తేనో, ఒక అరవింద్ గారు తీస్తేనో, ఒక కమిటీ కుర్రోళ్ళు నిహారిక్ గారు తీస్తేనో అవి ఆడతాయి, అవి రిలీజ్ అవుతాయి. ఎందుకంటే వాడు పబ్లిసిటీ మజిల్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయొచ్చు, స్టార్స్ వస్తారు, ఆ పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లు వచ్చి మా సినిమా చూడండి, చిన్న సినిమాని చూడండి అంటారు. కానీ చిన్న సినిమా చేసిన ప్రొడ్యూసర్కి ఎవరు చూస్తే అడుగు చెప్తారు? ఎవరు వచ్చి చెప్తే సినిమా చూస్తారు? అతను ఏదో వ్యాపారం చేసుకుంటూ ఒక చిన్న సినిమా చేయాలంటే అతను కష్టపడి సంపాదించుకుంటాడు డబ్బు. ఆ డబ్బుని ఒక మంచి సినిమా కోసమే కట్టుబెట్టాలంటే టేస్ట్ ఉంది అతనికి. ఈ సినిమా మీద నా డబ్బు పెడితే తిరిగి వస్తున్న టేస్ట్ ఉంది ఆయనకి. ఇలాంటి టేస్ట్ఫుల్ నిర్మాతని మనం చేయించుకుంటే మళ్ళీ అతను ఇంకో మంచి సినిమా తీస్తాడు డెఫినెట్గా. ఇప్పుడు చిన్న సినిమాలు ఆడితేనండి ఎక్కువ ప్లస్ అయ్యేది డైరెక్టర్కి, హీరోకే. ఒక మెంటల్ మధ్యలో ఆడితే శ్రీ విష్ణుకి సక్సెస్, ఒక పెళ్లి చూపులు ఆడితే విజయ్ దేవరకొండ గారికి సక్సెస్, ఒక చిన్న సినిమా ఆడితే ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమా ఆడితే తరుణ్ భాస్కర్కి సక్సెస్, లేకపోతే వివేక్ ఆత్రేయకి సక్సెస్, సందీప్ రెడ్డి వంగ గారికి సక్సెస్. కానీ ప్రొడ్యూసర్కి అసలు సినిమా తీసేది అతనే. ఆ సినిమా కోసం సక్సెస్ మీట్లు పెట్టి ఇలాంటి ఆవిడని తీసుకొచ్చి మాట్లాడించి ముందే డబ్బులు ఇచ్చి ఎన్ని తిప్పలు పడితే చిన్న సినిమా బతుకుతుందంటే అది ఇప్పటికి కూడా మనం మనసులో గెలుచుకున్నామండి, మాకు డబ్బులు కావాలండి అంటున్నారు. ఇదేంటి క్లాప్. కానీ మీడియా దీన్ని ఇవాళ కూడా ప్రమోట్ చేసింది. ఎందుకంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మీరు చాలా మంచి పని చేశారండి. చాలామంది ఆ ఫండ్ ఇవ్వటం అనేది మీ గ్రాటిట్యూడ్, మీ మనీ మజిల్ కాదు, అది మీ గ్రాటిట్యూడ్ మజిల్, అది మీ హార్ట్. అది ఎందుకంటే రిలీజ్ అయిన ముందు, రిలీజ్కి ముందు రోజు ట్వీట్స్ చేయటమో లేకపోతే పబ్లిసిటీ చేయటం పర్వాలేదు. ఇవాళ నిన్న కూడా శనివారం పొద్దున కూడా మీడియా నుంచి ట్వీట్స్ రావటం అంటే వెరీ ఆర్గానిక్. ఇది సినిమా బతకాలి అని వాళ్ళ సంకల్పం, ఇది వాళ్ళ సంకల్పంలో నుంచి వచ్చిన రియాక్షన్. ఇది యూ హ్యావ్ టు బి రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. నిన్న చాలామంది యాంకర్స్ కాకుండా నిన్న మీరు సినిమా చూసారని తెలిసింది నాకు. అది వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ చాలా మేము చిన్న సినిమాల్లో హీరోయిన్స్ మాట్లాడడానికి వస్తే అందరికీ నమస్కారం దాకానే తెలుగు మాట్లాడి తర్వాత అంతా వేరే వేరే భాషల్లో మాట్లాడే వాళ్ళని మనందరం చూసాం, ఎంజాయ్ చేసాం. వాళ్ళని పెద్ద స్టార్స్ని కూడా చేసాం. ఈ అమ్మాయి కొత్తగూడెం పిల్ల టీనా చక్కటి తెలుగులో మాట్లాడి సిగ్గుపడుతుంది, తెలుగులో సిగ్గుపడుతుంది అమ్మాయి. ఆ మెలికలు కూడా తెలుగులోనే. వెరీ కంగ్రాచులేషన్స్ అమ్మ. అలాగే మా బుడంకాయ రోహన్, వీడు మరో మౌళి, ఇది కొట్టేస్తాడు, మరో లిటిల్ హార్ట్స్తో రాబోతాడు త్వరగా, అంత ఎనర్జీ ఉన్న కుర్రాడు. అండ్ నేను చాలా డియర్గా ఫీల్ అవుతూ చెప్తున్నా, తిరువీర్ ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉండదు. పేరెంట్స్ కూడా లేరు తనకి, తెలుసా మీకు? చాలా కష్టపడి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వలస వెళ్ళి అక్కడ కష్టపడి 4-3 అక్కలు ఎంత కష్టపడితే ఈ జెమిని ఒక జీలోకి వచ్చి ఉద్యోగం చేసి ఒక హీరో అవ్వాలని తాపత్రయం, బాడీ మెయింటైన్ చేయాలి, ఫిజిక్ మెయింటైన్, ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలి, ఫేస్ మెయింటైన్ చేయాలి. హీరో అంటే ఎంత కష్టం, కటౌట్ ఉంటే సరిపోదు, చాలా మెయింటైన్ చేయాలి. అన్నీ చేస్తూ డిసిప్లిన్డ్గా ఎంత డిసిప్లిన్డ్ బాయ్ అతను తిరువీరు. మసూదా సక్సెస్ అయింది, పరేషాన్ సక్సెస్ అయింది, అయినా సరే అతను ఆ నార్మల్ మనిషిలాగా ఉన్నాడంటే ఇలాంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. తిరువీర్ చాలా మంచి యాక్టర్. ఈ సినిమా అతను ఎందుకు మంచి యాక్టర్ అంటే రోహన్, తిరువీరు, ఈ అమ్మాయి శ్రావ్య, ఈ సినిమా మన మాల్గుడి డేస్ అని చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేది, మీకు తెలియదేమో, ఆర్కే నారాయణ గారిది. అలా ఊర్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఊర్లోకి వెళ్ళినట్టుంది, సినిమాకి వెళ్ళినట్లేదు. మనం ఒక ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో కొన్ని సంగతులు తెలుసుకుని వచ్చేసి, బలగం తర్వాత అంత హృదయమైన సినిమా ప్రీ వెడ్డింగ్ షో, అంత హృదయమైన సినిమా ప్రీ వెడ్డింగ్ షో, అంత మంచి సినిమా. చాలా అవార్డులు వస్తాయి సినిమాకి, చాలా అవార్డులు వస్తాయి. అలాగే ఇందాక సురేష్ బొబ్బిలి చెప్పాడు, అతను ఏమన్నాడంటే కొన్ని తప్పులు చేశాను, నలిగాను, కష్టపడ్డాను, పైకి వచ్చాను అని. సినిమా ఇండస్ట్రీలో అండి 90% మందికి కామన్గా ఉండే సీన్ వాళ్ళ జీవితంలో ఏంటో తెలుసా? ఇంక మనం ఫెయిల్ అయిపోయాను రా, ఇంటికి వెళ్తేనేమో మొహం మీద ఉమ్మేస్తారు, ఇక్కడ బతకాలంటే డబ్బు లేదు, జీవితం లేదు, చావే గతేమో అనుకుని
190 మంది కనిపిస్తుంది. అంత దీన స్థితిలోకి వెళ్ళినప్పుడు వచ్చే రగిలే ఫైర్తోనే సూపర్ స్టార్స్ పుట్టారు, సూపర్ డైరెక్టర్లు పుట్టారు, సూపర్ యాక్టర్స్ పుట్టారు. అలాంటి కోవకు చెందిన వెరీ వెరీ టాలెంటెడ్, ఇటు నుంచి వెళ్ళిపోయాడా, ఇక్కడే ఉన్నాడు, సురేష్ బొబ్బిలి. ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. బలగానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది ఇతనే, అవును కదా, తెలుగు బలగానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు, కళ్ళమ్మ నీళ్లు తెచ్చేలా చేశాడు. ఇప్పుడు రేపొద్దున రాబోతే మరో సినిమా, అప్పుడు ఆ సినిమా అప్పుడు మాట్లాడుకుందాం. ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్. సాంగ్ ఇవాళ వైరల్ అయిపోయింది ఆ సాంగ్, రాజు వెట్స్ రాంబాయ్. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని ప్రాణం పోసాడు ఇతను. ఎందుకంటే యాక్షన్ సినిమాలకి, సెంటిమెంట్ సినిమాలకి మ్యూజిక్ చేయటం కొద్దిగా ఈజీ, ఎందుకంటే దానికి ఎమోషన్ సపోర్ట్ చేస్తుంది, అది ఫైరీ ఎమోషన్స్ అవి. కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాకి బ్యాక్గ్రౌండ్స్కి వేయాలంటే మనసులో కామెడీ ఉండాలి, నరాల్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, జీవితాన్ని సరదాగా తీసుకునే తత్వం ఉండాలి, అప్పుడే ఆ మ్యూజిక్ వస్తుంది. అలాంటి మ్యూజిక్ చేశాడు సురేష్, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఈ టీం అంతా చాలా సక్సెస్ఫుల్ టీము. అలాగే రాహుల్, నువ్వు ఒక చక్కటి సినిమా తీసి వచ్చావు. నీకు చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చి మంచి సినిమా డబ్బులు ఇచ్చి మంచి సినిమా చేయండి మాకు, రాయండి అంటారు. నువ్వు రెండో సినిమా కూడా ఈయనకి చెయ్యి. ఎందుకంటే నువ్వు తెలుసో తెలియకో కొద్దిగా వేస్టేజ్ కూడా చేసుంటావు, ఆ వేస్టేజ్ని కూడా ఆయన భరించాడు. అందువల్ల ఈసారి ఇంకా మంచి సినిమా తీసి, నేను ఫస్ట్ సినిమా కదా మనకి తెలియదు, చాలా కష్టపడతాం మనం కూడా. నీ కుర్రాళ్ళు ఇద్దరిని త్వరగా డైరెక్టర్లు చేస్తాంటున్నాడు, వాళ్ళని కూడా మళ్ళీ మీరు ముగ్గురు కలిసి చాలా పెద్ద సినిమా తీసి ఆయనకి రుణం తెచ్చుకో. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీం. అందరూ యాక్టర్స్ అనగానే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, మంచి జీన్స్ ప్యాంట్లు షర్ట్లు కాకుండా అందరూ మామూలు మనుషులాగా వీళ్ళ సినిమా చూడాలరా మనం అనిపించేట్టున్నారు. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ మంచి సినిమా తీస్తే అందరూ చూడండి, అశ్రద్ధ చేయొచ్చు, రేపు టీవీలో వస్తుందని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ మనందరం ఎంటర్టైన్మెంట్ కోసం బతుకుతున్న వాళ్ళం ఇక్కడ. మనం ఏదో లైఫ్లో ఎంటర్టైన్మెంటే కావాలి మనకి. కొత్త సినిమా వచ్చిందంటే సరదాగా క్యూరియాసిటీ ఉంటే అది బాగుంటుంది మనకి. ఆ సినిమా చూద్దాం రా. పెద్ద సినిమా ఎలాగో ఉంటుంది, 3-4 వారాలు ఉంటుంది. అది చిన్న సినిమా లేదు 3 రోజులు కూడా ఉండదు. అందులో దీనికి తొందరపడాలి మనం చిన్న సినిమా చూడాలని. సో ఈ చిన్న సినిమాని అందరూ బాగుందంటే, మీడియా బాగుందన్న సినిమా చూడండి, మీ డబ్బులకు ఢోకా ఉండదు. మీడియా అంత నిర్దాక్షిణ్యమైన వాళ్ళు, నిఖార్సైన వాళ్ళు ఉండరు. వాళ్ళకి సినిమా నచ్చకపోతే వాళ్ళ కోట్లు ఇచ్చినా సరే 1.5 దాటి వెళ్ళరు చెయ్యి. మనం ఎన్నైనా అడగచ్చు. మేబీ వాళ్ళకి నచ్చని సినిమాలు ఆడచ్చేమో కానీ వాళ్ళకి నచ్చిన సినిమా బాగుండకుండా పోదు. వాళ్ళకి నచ్చిన సినిమా బాగాలేదని ఇప్పటిదాకా చరిత్ర లేదు. అది మీడియా నిఖార్స్తనం. సో ఇది మీడియాకి నచ్చిన సినిమా, అందరూ చూద్దాం. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ బివిఎస్ రవి సార్, చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. చరణ్ నాని రావాలి ఇక్కడికి, ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు నా పక్కనే ఉన్నారు. ఈరోజు నేను మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ పక్కనే ఉండాలి, ఎందుకంటే నేను ఈరోజు స్పీచ్ ఇవ్వాలి అని చాలా మన సందీప్ బ్రో గట్ట చాలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు, కానీ నన్ను ఏమో నాకు స్పీచ్ని ప్రిపేర్ అవ్వలేను, జస్ట్ ఎమోషన్ చెప్తా. ఇంతకుముందు ఇదే స్టేజ్ మీద ఒక 2-3 సార్లు థ్యాంక్ యూ మీడియా అని చెప్పా. ఆ థ్యాంక్ యూకి ఈ థ్యాంక్ యూకి చాలా తేడా ఉంది. ఇది హార్ట్ నుంచి వస్తుంది ఇది, ఎందుకంటే మీరు లేకపోతే ఈరోజు ప్రీ వెడ్డింగ్ షో ఇంత రీచ్ అవ్వదు. ఎందుకంటే ఈ సినిమాకి మేము చేసిన ప్రమోషన్ కంటే మీరు చేసిన ప్రమోషనే చాలా ఎక్కువ. దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ రివ్యూ రైటర్స్, థ్యాంక్ యూ క్రిటిక్స్, అందరూ కూడా యునానిమస్గా ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఈరోజు లేదు, ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేదు అని అంటే సినిమా బాగుంది ఒప్పుకుంటాం, కానీ ఆ బాగున్న సినిమాని మొయ్యాలి అని అనుకున్న ఆలోచన అనేది చాలా గొప్పది. సో చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను, ఈ సినిమా వల్ల నాకు ఇంకో సినిమా వస్తే చాలు అన్న థాట్తోనే మొదలుపెట్టా. బట్ సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆ థాట్ లేదు, వేరే థాట్ వచ్చింది. సినిమా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా. ఒకటి తిరువీర్ గారు, 2 సందీప్ గారు. వై తిరువీర్ గారు అని అంటే ఆయనకి ఏం అవసరం అండి నాకు అర్థం కాదు, కానీ అతను సినిమా చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది. మసూద హిట్ అయింది, ఎన్నో కథలు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్.
ఆయనతో సినిమా చేస్తాను వస్తే ఒకడెవడో వచ్చాడు, ఒక కథ చెప్పాడు, అది నచ్చింది, ఓకే హానెస్ట్గా ఉంది, చేసేద్దాం అన్నాడు. ఆయన ఆలోచించలేదండి. ఫస్ట్ హాఫ్ వినే ఆయన వాష్రూమ్కి వెళ్ళి రిటర్న్ వచ్చి నడుచుకుంటూ వచ్చి మనం ఇది చేసేద్దాం, సరే సెకండ్ హాఫ్ చెప్పండి అని అన్నారు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఆయనకు నచ్చింది చేద్దామని ఒక వ్యక్తి నన్ను నమ్మినందుకు ఆయన అన్యాయం అవ్వకూడదు అనుకున్నాను నేను. ఫస్ట్ థింగ్ ఆయన కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి అని అనుకున్నా. లాస్ట్ కొద్ది రోజులుగా ఈ సినిమా హిట్ అవ్వాలి అనేది వాళ్ళిద్దరి కోసమే హిట్ అవ్వాలనుకుంటున్నాను, కానీ నా కోసం అయితే కాదు, ప్రామిస్గా చెప్తున్నా. వాళ్ళిద్దరి కోసమే హిట్ అవ్వాలి అని అనుకున్నా. ఎందుకంటే చెప్తున్నా కదండి, ఎందుకు ఏం అవసరం ఉంది ఆయనకి ఈ సినిమాని ఇంత మొయ్యాల్సిన అవసరం ఏముంది? ఆయన తప్ప అందరూ మిగతా వాళ్ళు, నాతో పాటు ప్రొడ్యూసర్తో పాటు అందరూ కొత్త వాళ్ళే. ఆయన ఒక్కలే ఏదో ఒంటెద్దు బండిలాగా మొత్తం లాగడానికి రెడీ అయిపోయారు. ఆయన అరకు వెళ్ళాం. అరకులో ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎన్నోసార్లు కోపం తెప్పించాను. అది చెప్పుకోరు ఎవరు. రాహుల్ సపోర్ట్ చేశాడు, తిరువీరు గారు చేశారు, కానీ నేను తిరువీరు గారికి చాలాసార్లు నేను చాలా కోపం తెప్పించాను. ఎందుకంటే కోపం అంటే అది ఏంటంటే వినేవాడిని కాదు, మొండిగా ఉండడం అనేది. నువ్వు ఎందుకు ఇంత మొండిగా ఇంత ఎందుకు వెళ్ళుంటావు అని చాలాసార్లు తిట్టారు. మంచి వ్యక్తి ఆనంద్ నా దగ్గర ఒకసారి వచ్చి అన్నాడు, మా చిన్న బడ్జెట్తో మేము వెళ్ళిన ఒకే క్యారవాన్ పెడితే ఆనంద్ వచ్చి, అన్న ఆయనేందన్న అంత మంచోడు అని అన్నాడు. ఏమైంది ఆనంద్ అంటే, ఆనంద్ అంటే నరేంద్ర. ఏమైందంటే నరేంద్ర, ఇది నా ఒక్కడ క్యారవాన్ కాదు, ఇది నా కోసం పెట్టింది కాదు, ఎవరైనా వాడుకోండి, ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకోండి, నిద్ర వస్తే పడుకో, ఎవరైనా బోసుకాని అన్నాడు. ఆయనేందన్న అంత మంచోడు అని. అంటే అలాంటి మంచోళ్ళు ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేయాలి అంటే, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఏమవుతుందంటే, మేము లాస్ట్ డిసెంబర్లో సినిమా కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఎడిట్ అయిపోయింది, రఫ్ కట్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి ఈ సినిమాకి పోస్ట్ వర్క్ జరుగుతుంది. కొన్ని 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 డిలేస్ ఇలా జరుగుతుంటే, ఈ క్రమంలో ఆఫీస్కి వస్తుంటారు, ఒకళ్ళు వస్తుంటారు, సినిమా చూసి వస్తుంటారు, సినిమా చూసి వెళ్తుంటారు. వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఏదో ఒకటి చెప్తుంటారు. ఎందుకు ఇది ఓటీటీలో వేసి కదా సినిమా, ఈ టైప్ ఆఫ్ సినిమాలు థియేటర్లో ఆడితే అంటావా, తిరువీరు నీకు అవసరమా ఈ టైంలో, ఇలా మాట్లాడుతుంటే ఒకనొక టైంలో నాకు ఈ టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఇష్టం, ఇలాంటివి రాయడం అంటే నాకు ఇష్టం. నాకు అనిపించేది పర్సనల్గా, అంటే నేను మరి థియేటర్కల్ సినిమా నేను చేయకూడదా, అంటే ఈ టైప్ ఆఫ్ కథలు థియేటర్లో చూడరా, అంటే నేను ఇంక థియేటర్ సినిమాకి పనిచేయనా నేను అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడో లో అయిపోతుండేది. లిటరల్లీ ఈరోజు ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడం నిజంగా నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలాంటి కథలు ఇంకా పుడతాయి, నాలాంటి వాళ్ళు ఇంకా వస్తారు. సో వీటన్నిటికీ కారణం నేను చెప్తున్నాను కదండి, ఒక వ్యక్తి ఇప్పుడు ఒక కథ, చిన్న కథ ఒకటి రాసుకున్నాం, ఒక యాక్టరు మేజర్గా ఏం జరుగుతుంది అని అంటే, ఒక యాక్టర్ వచ్చినప్పుడు ఈ కథని యాక్టర్కి తగ్గట్టుగా మారుస్తారు. తిరువీరు గారు ఏం చెప్పారంటే, నువ్వు కథని ఏమి కెలక్కు, నేనే 2 అడుగుల కిందకి దిగుతా. ఇప్పుడు ఆయన చేయొచ్చు, ఆయనకే ఒక హీరోయిన్తో ఒక డ్యూయెట్లు ఉన్న సినిమాలు ఏం చేయొచ్చు, కానీ వద్దు, ఈ కథ నువ్వు కొత్త వాళ్ళతో, నేను రాసుకున్నప్పుడు కొత్త వాళ్ళతో అనుకుని రాసుకున్నాను కాబట్టి అది ఇంతలో ఉందండి. ఆయన వచ్చిన తర్వాత ఏం లేదు, ఇప్పుడు నా కోసం నువ్వు అది చెయ్యు ఇది చేయని చేయాలి, ఆ కథకి ఏముంది అది. ఆయన నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ నరేషన్ అయిపోయిన తర్వాత రెండోసారి మా ఆఫీస్లోకి వచ్చి కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు, నన్ను ఇలా చూసి, రాహుల్ ఇప్పుడు ఏమో రాహుల్, నువ్వు చెప్తే నాకు క్లియర్గా ఉంది, ఈ సినిమాని నువ్వు ఒకలా చూస్తున్నావు, అదే నువ్వు నమ్మావు, నువ్వు అలాగే వెళ్ళిపో, నేను ఫాలో అయిపోతాం అన్నాను. లిటరల్లీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమీ ఇబ్బంది పెట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ ఒకసారి చెప్పలేం, అంటే ఏంటంటే నేను చెప్పాను కదా ఎందుకు కోపం తెప్పించామని అంటే, ఒకరోజు అరకులో ఉన్నప్పుడు పైకి, రాహుల్ అన్నం తిన్నావా, తిన్నాను సార్ అంటే, ఒకసారి పైకి రానండి. స్క్రిప్ట్ అంతా చదివాను, నాకు ఆ క్లైమాక్స్ చిన్న ఎక్స్టెన్షన్ ఎందుకు అంటే ఆగిపోతుంది, ఒక 2 డైలాగులైనా పెరిగితే ఏదో ఒకటి ఇస్తే జస్ట్ మన తెలుగు ఆడియన్ కదా అంటే, సార్ లేదు సార్ నేను ఇది చాలా ఇలానే చూశాను, చాలా నేను హానెస్ట్గానే ఇక్కడ ఇలానే ఉందంటే, లేదు నా మాటను కొంచెం అని. ఆ విషయంలో 4-5 రోజులు ఆయన పిలుస్తున్నారు, నేను మార్చట్లేదు, పిలుస్తాను, కానీ ఆయన నేను నమ్మలే. లాస్ట్కి ఏదో సరే ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకులే, ఆయన ఫోర్స్ చేస్తే అప్పటికప్పుడు ఏదో రాశాను, అప్పటికప్పుడు తీసాం. లిటరల్లీ ఈరోజు ఆ సీన్ కోసమే అందరూ మాట్లాడుతున్నారు. ఆయన జడ్జిమెంట్ అంత బాగుంటుంది. ఇంకా అందుకే నేను చెప్తాను, కానీ తిరువీరు గారు ఒకవేళ ఈ సినిమా ఫెయిల్ అయ్యి ఉంటే తిరువీరు గారు ఫ్యూచర్లో ఇలాంటివి చేయడానికి చాలా భయపడేవారేమో. లిటరల్లీ ఇప్పుడు దీనివలన, ఈ సినిమా సక్సెస్ అవ్వడం వలన ఇంకొంతమంది తిరువీరు గారు లాగా ఓకే ఈ టైప్ ఆఫ్ సినిమాలు మనము చేద్దాం అంటే, ఇప్పుడు
ఈ కథల్ని కొంచెం పెద్ద యాక్టర్లు చేస్తే ఇంకొంచెం రీచ్ ఉంటుంది కదండి. అందరూ ఇలాంటి కథల్ని అన్ని చిన్నోళ్ళు చేస్తేనే ఆగిపోవడం, కొంచెం పెద్దోళ్ళు ఒక 2 అడుగులు దిగి చేస్తే తప్పేముంటది. అప్పుడే కదా ఇలాంటి రూటెడ్ స్టోరీస్ అన్నీ, ఇలాంటి నేచురల్ కథలన్నీ వచ్చేవి. అందుకే ఇప్పుడు ఆయన ఇఫ్ ఇది ఫెయిల్ అయ్యి ఉండుంటే మళ్ళీ ఏమో ఆయన ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయ్యేవారేమో, ఆయనే భయపడేవారేమో. సో ఇది సక్సెస్ అవ్వడం, థ్యాంక్ యూ సార్. నేను దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకొక థ్యాంక్స్ అని ఇంకొకరి కోసం నేను ఆడాలనుకున్నాను, సందీప్ గారు. ఎందుకంటే సినిమా మొదలుపెట్టే టైంకి ఆయన నీకు ఏం కావాలి, నీకు ఎంత కావాలి, అంతే, అదే ఉండేది. ఈరోజు ఆయన ఏ స్థాయిలో ఉన్నారంటే ఆయన ఒప్పుకోరు, కానీ పబ్లిసిటీ డిజైనర్కి కలర్ ప్యాలెట్ పంపిస్తున్నారు ఆయన. అంటే ఇది తప్పుగా తీసుకోవద్దు. సురేష్ బొబ్బిలి గారికి అన్న మిక్సింగ్లో ఆ లెవెల్స్ కొంచెం ఎక్కువ అంటున్నారు. ఇది తప్పుగా తీసుకోవద్దు. నేనేమన్నంటే మా గురువు గారు గురుకిరణ్ గారు అక్కడెక్కడ ఉంటారు. ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు, క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్తో వర్క్ చేస్తే చాలా కంఫర్ట్ ఉంటుందని. ఈరోజు ఆయన క్రాఫ్ట్ నేర్చుకున్నారండి. ఎందుకంటే క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్తో ఏమవుద్దంటే మనం చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఏదో మనం చెప్పేది ఏదో పోయినట్టు ఉండదు. ఇప్పుడు ఇది ఎందుకు అంటే అర్థం చేసుకోవాలి ఫస్ట్, అదే అంటే ఆ క్రాఫ్ట్ తెలియాలి. ఆయనకి ఈరోజు అన్ని క్రాఫ్ట్స్ నేర్చేశారు ఆయన. ఎవ్రీథింగ్, అసలు ఇది ఇక్కడ కలర్ ఎక్కువైంది అంటున్నారు ఆయన ఇక్కడ ఇది పెరిగింది అంటున్నారు. నరేషన్ పక్కన కూర్చోబెట్టి 2 ఫ్రేమ్లు ఏమైనా ఎక్కువయ్యా అని అంటున్నారు ఆయన. అంటే సీరియస్లీ, అంటే అది ఉండాలి ప్రొడ్యూసర్కి. ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడు నేను నమ్మిందే రైట్ అనుకుని నేను పోయాను అనుకుంటే ఎవరో ఒకరు కరెక్ట్ చేసే ఉండాలి. నేను నిజంగా నన్ను ఆ రోజు ఆ కరెక్షన్ చేయడం బట్టి ఈరోజు క్లైమాక్స్ అంత బాగుంది అని అన్నారు తిరువురు గారు, నన్ను కరెక్ట్ చేయడం బట్టి. అలాగే సందీప్ గారు కూడా నెక్స్ట్ వచ్చే డైరెక్టర్లని కరెక్ట్ చేయాలి. అంటే నేను ఏంటంటే ప్రతి డైరెక్టర్ కూడా అంతా ఇప్పుడు 2 గంటల సినిమాలో ప్రతిదీ రైట్ ఉండాలని ఏమి ఉండదు కదండి. ఎక్కడో ఒక దగ్గర ఏదో చిన్నది ఉంటుంది, అది కరెక్ట్ మనమే రైట్ అనేసుకుంటాం. ఎందుకంటే మనం రాసింది మనకి ఇష్టం కాబట్టి, మనకు నచ్చేస్తుంది కాబట్టి అన్నీ మనమే రైట్ అనుకుంటాం. అలా కాదు, ఏదో ఒకటి ఉంటుంది, అది చెప్పేవాళ్ళు కూడా మనకు ఉండాలన్నమాట. సో సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్ ఆయన, క్రాఫ్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఆయన కోసం సినిమా హిట్ అవ్వాలనుకున్నానండి. నెక్స్ట్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా డిఓపి సోమశేఖర్. అందరూ ఈరోజు ఏమంటున్నారంటే వెళ్ళి ఆ ఊర్లో కూర్చున్నట్టు అనిపించింది అని అన్నారంటే, శేఖర్కి నాకు వచ్చే డిస్కషన్, శేఖర్ నాకు మంచి మాట చెప్పాడు అప్పుడు స్టార్టింగ్లో. ప్రతి ఫ్రేమ్ ఎంత అందంగా ఉంది అని మనం చూపించొద్దు గురు, ప్రతి ఫ్రేమ్లో ఎంత డెప్త్ చూపిస్తున్నాం, ఆ ఊరు తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ ఎంత ఎక్కువ చూపిస్తున్నాం అనేది చూపిద్దాం, కానీ అది అందంగా చూపించాలి అనేది, అందం అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, ఆ వరల్డ్ని ఎక్కువ చూపించాలి అని చెప్పాడు. సో ఆ క్రెడిట్ అంతా శేఖర్దే. ఇంకొకటి నెక్స్ట్ మా సౌండ్ డిజైనర్ అశ్విన్ గారు, ఆయన కంప్లీట్గా అక్కడికే వచ్చి, అంటే ప్రతి సౌండ్ కూడా ఆయన ఈ కథకి ఎలా ఉండాలంటే ఏదో మనం తీసుకొచ్చి గూగుల్లో తీసేసేస్తాం, ప్రతిది కూడా ఇక్కడ మనం న్యాచురల్గా అక్కడ మనం ఆర్గానిక్గా తీసుకుందాం అని చెప్పి చాలా కేరింగ్గా ఉన్నాడు ఆయన. సో థ్యాంక్ యూ అశ్విన్ బ్రో. అండ్ మా లిరిసిస్ట్ సనారే ఒక్క చేత్తో మొత్తం అన్ని సాంగ్స్ రాశాడు అన్నమాట. అంటే ఎక్కువ టైం తీసుకోడండి పాట రాయాలంటే. ఇప్పుడు చెప్పానంటే సడన్గా రేపు ఓకే అప్పటికప్పుడు చెప్పామంటే అప్పటికప్పుడు పాట పొద్దున్న కల్లా రాసిచ్చేవాడు. సో చాలా బాగున్నాయి పాటలన్నీ కూడా ఈరోజు బాగున్నాయంటే ఆయనే. నెక్స్ట్ ఈ ఎడిటర్కి డైరెక్టర్కి ఇద్దరు కొట్టుకు చేస్తారంటారండి. లేదండి, మా ఇద్దరం చాలా ఫ్రెండ్లీ. చెప్తా ఈయన గురించి కూడా. ఇప్పుడు లాస్ట్ డిసెంబర్ నుంచి ఇద్దరం అదే అస్మిత హోమ్స్, అదే పెంట్ హౌస్లో ఇద్దరం అదే రూమ్లో గెలబెట్టుకొని చూసుకుంటుండేవాళ్ళం. ఈయన నాకు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాడంటే మధ్యలో ఎడిటింగ్ ఆపేసి కూర్చోబెట్టి నాకు ప్రవచనాలు చెప్తుంటాడు. సీరియస్లీ, అంటే ఏం చెప్తుంటాడంటే, ఇగో నువ్వు మంచి సినిమా తీసావు, వాళ్ళొచ్చి అది తీయ అంటారు, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు ఎవరి మాట వినకు, ఆ మాట వినకు, ఈ మాట వినకు చెప్పి అంతా చెప్పి ఏమంటాడంటే, ఇగో ఈ ముక్కు ఉంది కదా తాద్ది, ఇది లేపేద్దాం అని, నా మాట వినవు అంటే, అదే నువ్వే ఎవరి మాట వినొద్దన్నావు మళ్ళీ ఇప్పుడు నా మాట అంటే అదే వద్దు బ్రో అని అంటే, ఏమనంటే నువ్వు ఎవరి మాట వినొద్దు అన్నారు కదా, మీరే చెప్పారు కదా అని అంటే, అందరు ఎవరి మాట వినొద్దు, ఈయన మాట మాత్రం నేను వినాలేను అనేవాడు. సో ఎంత సింక్ అయిందంటే మాకు, అదే ఎడిటర్ డైరెక్టర్ కొట్టుకు చేస్తారు ఎడిటింగ్లో, కానీ మాకు ఎప్పుడు అది లేదు, చాలా కూల్గా చేసుకున్నాం నరేష్ గారితో. అండ్ ఇంకా ఫైనల్గా మా సురేష్ బొబ్బిలి గారి గురించి, మేము సినిమా అంతా అయిపోయిన తర్వాత మేము
సురేష్ బొబ్బులు గారిని కలిసామండి. ఈ సినిమాకి మ్యూజిక్ నేను ఒకలా అనుకున్నాను. ఎలా అంటే ఇది రూటెడ్ ఇది కంప్లీట్‌గా విలేజ్ ఇది. కాబట్టి మ్యూజిక్ అంతా కాంట్రాస్ట్‌గా ఉండాలి. మనం రూరల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో గానీ వీటిలతో ఎళ్ళొద్దు. అప్పుడే కదా అది ఓపెన్ అవుతది బయటికి అనే ఒక దీని మీద ఉండేదనమాట నా థాట్. ఎళ్తే ప్రజ్ఞ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే సురేష్ బొబ్బులి గారిని కలుద్దాం మనం మ్యూజిక్ డైరెక్టర్‌ని ఈరోజు వెళ్దాం అంటే అప్పటికి షూట్ చేసాం. మాకు ఈ సినిమాకి ఎలా జరిగిందంటే షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మ్యూజిక్ డైరెక్టర్‌ని అప్పుడు రావడం జరిగింది. సో, కలిస్తే ఈయన ఒక చిన్న ట్రాకు, టీ షర్ట్ ఏసుకొని ఒక ఆఫీస్ దగ్గర కూర్చున్నారు. నాకు సురేష్ బొబ్బులి పేరు తెలుసు గానీ మనిషిని ఎప్పుడు నేను చూడలే. అదే అయితే కలిస్తే అక్కడ కూర్చున్నారు ఈయన. కూర్చున్న తర్వాత సినిమా అప్పటికి రఫ్ కట్ ఉంది. అసలు ఏ డైలాగులు లేవు, ఏం లేవు. మొత్తం ఏసి చూపిస్తే మొత్తం చూసారు. చూసి అన్న అనేదో ప్రజ్ఞ గారు చెప్పబోతే, "అన్న మీరు ఆగండి నేను చెప్తా" అని చెప్పి, "ఈ సినిమా నేను చేస్తానా? మీరు నాతోనే చేయించుకుంటారా మ్యూజిక్కు? ఎవరితోనో చేయించుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ నాకు అప్పటి వరకు నమ్మకం లేదు ఈయన మీద." ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ సినిమా మీదకి మ్యూజిక్ వచ్చి ఎక్కువ కూర్చోకూడదని. సినిమా అలా ఎళ్తుంటే ఇలాగే కూర్చున్నారు. ఈ సినిమా అలా ఎళ్తుంటే మ్యూజిక్కు ఇలా అద్ది పట్టుకోవాలన్నా. అంతకు మించి ఎక్కువ కూర్చుందంటే ఈ సినిమా చచ్చిపోద్దన్నాడు. అరే! ఎంత చెప్పాడబ్బా అనిపించింది నాకు. ఇదే కదా నేను ఇదే కోరుకుంటాను. ఎందుకంటే ఈ సినిమాని ఫస్ట్ నుంచి కూడా ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు ఎలా అంటారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్స్పెక్టివ్. అబ్బా! సీన్ భలే ఉంది. దీనికి మ్యూజిక్ అయితే అసలు ఇక్కడ మ్యూజిక్ పెడితే నేనేంటి ఇది ఇక్కడ మ్యూజిక్ వద్దు కదా! ఇది యాంబియన్స్ మీద ఎళ్ళాలి కదా! ఈళ్ళేంటి మ్యూజిక్ అంటున్నారు. ఈళ్ళందరూ వేరేలా చూస్తున్నారా అని ఒక థాట్ ఉండేది. ఇంటర్వెల్ ఒక సీక్వెన్స్ ఉంటది. ఒక సీక్వెన్స్‌లో అసలు ఇక్కడ మ్యూజిక్ వద్దు. ఓన్లీ యాంబియన్స్ మీద వెళ్దాం. ఇక్కడ ఫ్యాన్ సౌండ్స్ వస్తాయి. ఇక్కడ జిరాక్స్ మెషిన్ సౌండ్ వస్తది. ఈట్లి మీద వెళ్దాం అని అంటే మా ప్రజ్ఞయ్య గారు "ఆ! అలాగే." అప్పుడు ఆ థియేటర్‌లో నువ్వు సైలెంట్‌గా ఉంచితే సమోసే అని అంటాడు. సరిపోద్ది నీకది. నువ్వు థియేటర్ ఫీల్‌లో చూడు ఈ సినిమాని. అంటే ఇలానే ఉండేదనమాట. అంటే నన్ను ఎవరు మ్యూజిక్ పరంగా నన్నెవరు అర్థం చేసుకోవట్లేదేంటి అన్న ఫీల్ ఉండేది. బొబ్బిలి గారిని కలవకముందు. కానీ ఆయన్ని కలిసిన తర్వాత ఆయన చెప్పారండి. ఇలా ఈ సినిమాకి మ్యూజిక్‌కెళ్ళి ఎక్కకూడదు ఇలా పట్టుకోవాలని. అప్పుడే అన్నాను ఆ మెట్లు దిగిన ప్రజ్ఞ గారు ఈయనతో వెళ్ళిపోదామండి మనం మ్యూజిక్కు అని. ఆ రోజు నుంచి నిజంగా ఎంత సింక్‌లో ఉంటాడంటే ఆయన చాలా స్పీడ్ వర్క్ ఉంటదండి. చాలా స్పీడ్ ఉంటది. చాలా సెన్సిటివ్ పర్సన్. మా సురేష్ బొబ్బులి గారు చూడడానికి ఇలా కనపడతారు కానీ ఇలా ముడితే చాలా సెన్సిటివ్. చాలా హర్ట్ అయిపోతుంటారు. చాలా సున్నితమైన మనసు ఆయనది. ఇప్పుడు ఒక సీన్ గురించి చెప్తానండి. ఇప్పుడు తిరువీర్ గారు అప్పుడు అనుకున్న తర్వాత ఒక క్లైమాక్స్ సీన్ అది ఎక్స్‌టెండ్ చేసాం. కానీ నాకు లిటరల్లీ దాని మీద నాకు నమ్మకం లేదు. లాస్ట్ మూమెంట్ వరకు నమ్మకం లేదు. ఎందుకంటే ఏంది ఇది వర్కౌట్ అవుతదా? అవ్వదా? ఎందుకంటే సినిమాల్లో ఒక సడన్ ఎమోషన్ షిఫ్ట్ అనేది చాలా డేంజరస్ థింగ్. అది తీసుకోవడం అనేది ఎలా తీసుకుంటారో జనాలని తెలీదు. నాకు తెలిసి 'మిమీ' సినిమాలో నేను చూసా అది వర్కౌట్ అవ్వడం. 'మిమీ' సినిమాలో అమ్మాయి ప్రెగ్నెంట్ అని పేరెంట్స్‌కి తెలిసిన తర్వాత తిడుతుంటారు. పేరెంట్స్ తిడుతుంటారు. చాలా ఎమోషనల్ సీక్వెన్స్ జరుగుతుండగా ఇంతకీ నువ్వు కడుపు చేయించుకున్నావు అంటే అంతవరకు ఆడితోనే అనగానే ఒక్కసారి కామిక్‌గా ఒక సెకండ్‌లో టర్న్ అవుతది. ఈ సినిమాకి కూడా ఆ సీక్వెన్స్ యాడ్ చేసిన తర్వాత అలాగే టర్న్ అయ్యే సీక్వెన్స్. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎలా వర్కౌట్ అవుతది? నాకు చాలా భయమేసింది. అయిన తర్వాత మ్యూజిక్ మీద వర్కౌట్ చేయొచ్చా అన్న ఒక సీక్వెన్స్ వచ్చిన తర్వాత అనుకున్నప్పుడు నేను బొబ్బిలి గారి దగ్గరికెళ్ళినప్పటికి ఫస్ట్ "అన్న నాకు టెన్షన్ తట్టుకోలేక ముందు అది చేసిస్తే నాకు ఒక పని అయిపోద్ది" అన్న ఒక ఫీల్‌లో ఉండేవాడిని. "అన్న ఆ సీన్ చేయండి" అంటే, "అన్న అది క్లైమాక్సే. మనం ఫస్ట్ నుండి చేసుకొనొచ్చి అది లాస్ట్‌లో చేద్దాం." చాలా "అన్న మీరు ఇంత ధీమాగున్నారని." అప్పుడు మ్యూజిక్ స్కెడ్యూల్ మేము హోటల్ రూమ్‌లో కూర్చొని స్కెడ్యూల్ యేసుకున్నప్పుడు కూడా ఆ సీన్‌కి మాత్రం 2 రోజులన్న మ్యూజిక్కు. మిగతావన్నీ కలిపి మీరు 10 రోజుల్లో కొట్టండి గానీ సినిమా మొత్తం ఆ 2 నిమిషాలు ఆ ఒక్క నిమిషం సీన్‌కి మాత్రం మీరు 2 రోజులు తీసుకోండి. ఎందుకంటే ఆ సీన్ అంత ఇంపార్టెంట్ అనుకున్నా. సడెన్‌గా ఒకరోజు చేస్తున్నారు. ఒకరోజు నేను ఇంటికెళ్ళి "అన్న సినిమా అయిపోయింది. రా ఒకసారి చూసుకుందాం" అని అన్నారు. "అన్న అది చేసేసారంటే" "చేసేసానన్నా" అని అన్నారు. "చేసేయడం ఏందన్న? అదే నేను లేను. నేను నేను క నేను క నేను ఆ సీన్‌కి చాలా కేర్‌గా అనుకోని చూద్దురా" అని చేస్తే ఆ సీన్ చేశాడండి. లిటరల్లీ నాకున్న డౌట్లు పోయాయి. నాకున్న మొత్తం భయం పోయిందండి. నేను ఆ రోజే ఒక మెసేజ్ పెట్టాను. "అన్నా నన్ను గెలిపించావన్నా నువ్వు. ఎందుకంటే నా చేతుల్లో లేనిదది. ఎందుకంటే ఒక డైరెక్టర్ చేశాడు అని అనడానికి ఏం లేదది. ఆ సీన్‌కి ఎందుకంటే సడన్ షిఫ్టింగ్ చేయాలంటే ఆ మ్యూజిక్ కూడా అంతవరకు ఒక మ్యూజిక్ వచ్చి ఇంకొక నెక్స్ట్ మారిపోయిందని అన్నా కూడా అది అంత ఈజీ థింగ్ కాదు. బట్ ఆయన చేశాడు. మధ్యలో ఒక బ్రేక్ ఇస్తాడు ఆయన. నేను అందుకే ఇప్పుడు ఆయనతోని అదే అంటుంటాను. "అన్న మ్యూజిక్ మీరు కంపోజ్ చేయడం కాదన్న. మీరు రియల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే మ్యూజిక్‌ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ లేపాలి అని తెలియాలి ప్రాపర్‌గా. అసలు బాగా అసలు ఎంత అంటే ఆ సీన్‌ని ఈరోజు లేచింది అని అంటే లిటరల్లీ ఆ క్రెడిట్ అంతా ఒకటి ఆ సీన్‌ని పెట్టాలి. అలాంటి సీన్ ఉండాలి అని నాతో రాయించి చేయించిన తిరువీర్ గారికి సగమైతే
దానికి మ్యూజిక్ చేసి ఆ సీన్ లేపిన మా బొబ్బిల్ అన్నది సగం క్రెడిట్. అందులో నాకు ఎటువంటిది లేదు, జీరో అంతే. ఇంకా రిమైనింగ్ ఇంకెవరి పేరు మర్చిపోయినా నన్ను క్షమించండి. అండ్ ఏ లేదు ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉంటారండి మా కాస్ట్యూమ్ డిజైనర్స్. ఎంత పర్టికులర్గా ఉంటారంటే ఆఫీస్లో ఒక కాస్ట్యూమ్ డిజైనర్ అన్నారు. ఆ షార్ట్ సెలెక్ట్ చేసిన వ్యక్తి ఎవరు సార్? ఏ షార్ట్ అండి? ఈ రెడ్ షార్ట్. ఆవిడేనండి, ఆర్తి విన్నకోట అని ఆవిడ ఉంటారు. ఆవిడే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అది రెడ్ పెడదాం, ఎందుకంటే అది హైలైట్ అవ్వాలి, అది రెడ్ పెడదాం అని చెప్పి వాళ్ళే చేశారు. ప్రియాంక గారు వాళ్ళిద్దరూ కాస్ట్యూమ్ డిజైనర్స్. ఇప్పుడు ఎలా అంటే షూట్లో వచ్చాక నన్ను చాలా భయపెట్టేవారండి. ఎందుకంటే ఆఫీస్లో మేము కూర్చున్నప్పుడు ప్రీ ప్రొడక్షన్లో ఒక కలర్ అనుకొని, ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కలర్ బట్టి ఈ కలర్ కాస్ట్యూమ్ తీసుకునేవారు. సడన్గా వెళ్ళేటప్పటికి ఒక్కొక్కసారి లొకేషన్ చేంజ్, ఏమైనా బ్యాక్గ్రౌండ్లో పెయింట్ కానీ ఏమైనా మారిందంటే షూట్ ఆపండి అనేవారు. షూట్ ఆపడం ఏంది నాకు అర్థం కావట్లేదంటే, షూట్ ఆపండి, మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అది ఎందుకు వేశారు, అది దాన్ని బట్టి ఇప్పుడు మేము ఆ మాత్రం దానికి ఆఫీస్లో ఇంత వర్క్ ఎందుకు చేయడం, అదేదో ముందే చెప్తే మేము ఎక్కడో ఒకదారు అమీర్పేటలో బట్టలు కొనుక్కొని వచ్చేసేవాళ్ళం కదా. సో ఇంత పర్టికులర్గా ఉండేవారు అనమాట. అందరూ టెక్నీషియన్స్ కూడా చాలా పర్టికులర్గా ఉండబట్టి ఈ సినిమాని చాలా ప్రేమించబట్టి ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఇది రాహుల్ ఒక్కడే తీశాడు, రాహుల్ది అనేది కాదు, ప్రతి ఒక్కరు అందరూ కలిస్తేనే ఇది జరిగింది. ఎందుకంటే అందరు టెక్నీషియన్స్ సీరియస్గా ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళ పని వాళ్ళు చేసి పక్క వాళ్ళ పనులు కూడా వెళ్ళి పెట్టేసేవారు. సో అది మేనేజ్ చేయడానికి చాలా నాకు ఇబ్బంది కలిగింది నాకు. ఎందుకంటే వీళ్ళు పని అయిన తర్వాత ఒకసారి వాళ్ళ మ్యూజిక్ చూడు అది ఏదైనా అని అనేవాడు ఆయన అయిన తర్వాత ఆయన అనేవాడు, ఈ ఎడిటింగ్లో ఇది ఏదో అనేవాడు, ఇంకొక ఆయన ఏమో ఇది కలర్ గ్రేడింగ్ అనేవాడు. అంటే వీళ్ళు పనులు చేసేసి ఎడిషనల్గా కూడా ఇది అందరూ కామెడీగానే తీసుకోండి. బట్ అంటే ఇంత ప్రేమించారన్నమాట సినిమాకి. ఏదో నా పని అయిపోయింది నేను పోయాను అనేటట్లు కాకుండా. సో అందరికీ చాలా థ్యాంక్ యూ పేరు పేరున. అండ్ మా చరణ్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫస్ట్ నుంచి కూడా ఆ రోజు నుంచి ఇంకొక మహేష్ ఉంటాడు కానీ మహేష్ లేడు, ఈరోజు రాలేదు. కంప్లీట్గా అసలు సంవత్సరం నుంచి కూడా నాతోనే ఉన్నారు. దేనికి మొన్న లేటెస్ట్గా ఒక సినిమాకి రండి వర్క్ చేయడానికి అన్నా సరే, లేదు మా బావ సినిమా కంప్లీట్ అయ్యి హిట్ చేసినంత వరకు నేను రాను అని అన్నాడు చరణ్. సో నానికి చరణ్కి నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు డైరెక్టర్లు అయ్యాక వాళ్ళ సినిమాలకు వాళ్ళు ఎంత కష్టపడతారో తెలియదు కానీ ఈ సినిమాకి మాత్రం అంతకంటే ఎక్కువే కష్టపడ్డారు. 100% ఇంత కష్టమైతే వాళ్ళ సినిమాలకైతే వాళ్ళు పడరు, 100% చెప్పగలను ఇది. థ్యాంక్ యూ. మాట్లాడతానన్నారు వీళ్ళు. ఫస్ట్ మా బావకి థ్యాంక్ యూ, హిట్ కొట్టేసాము. మా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్. తిరువీరన్న థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ స్క్రిప్ట్ చెప్తాడేమో అని ఆఫీస్కి వచ్చా, బౌండరీ ఇచ్చి పైకి వెళ్ళి చదువుకొచ్చే బాగున్నాడు. ఓరి అమ్మ వాళ్ళు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రేపు చదువుదాం అనుకున్నా, 2 అవర్స్లో కిందకు వచ్చేసా. స్క్రిప్ట్ ఇచ్చేసి అదిరిపోయింది బావ, కొట్టేసాం అక్కడ అనుకున్నాం. ఈరోజు సినిమా 1 hour 56 minutes, లేపింది ఓన్లీ 4 minutes. అంత పర్ఫెక్ట్గా తీసాడు సినిమా, సూపర్ బావ. మా బావ అసలు కంప్లీట్గా అసలు ఇల్లు మర్చిపోయాడు. ఒక 1 month నుంచి సారథి స్టూడియోస్ ఇల్లు అనుకుంటాడు. మేబీ ఇప్పుడు ఇల్లాక కూడా తిన్న బండి వేసుకొని సారథి స్టూడియోస్కి వెళ్ళిపోతామేమో ఉంది. ఒక్కటే నాకు లోటు ఉండిపోయింది, సినిమా అంతా హిట్ అయింది, అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు, చాలామంది నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ మా తిరువీరు గారు మాత్రం ఇంతవరకు అసలు ఏంది అసలు అది ఏంటో కూడా నాతో షేర్ చేసుకోలేదు ఒకటి కూడా. సినిమా కంప్లీట్ అయిపోయినప్పుడు మాత్రం యారాడ బీచ్లో నా దగ్గరకు వచ్చి ఈ జనరల్గా ఇలాగే పట్టుకొని సినిమా కంప్లీట్ చేయడమే చాలా గొప్ప రాహుల్, ఈ రోజుల్లో ఇలాంటి చిన్న సినిమాలు కంప్లీట్ అవ్వడమే చాలా గొప్ప, నువ్వు కంప్లీట్ చేసావు, వెరీ గుడ్ అని అన్నారు. కానీ ఈ సినిమా హిట్ అయిన తర్వాత మాత్రం నా దగ్గరికి ఏంటి సార్ ఇది ఇంకొక మాట ఇవ్వాలి. ఆయన ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు, ఒక 2-3 films తర్వాత. అది అయిపోయిన తర్వాత అయితే నాకు పక్కాగా కథ చెప్పే మళ్ళీ అవకాశం ఆయన ఇవ్వాలి. అది కూడా రికార్డ్, అది కూడా సందీప్ గారి ప్రొడక్షనే, అది 7 PM మళ్ళీ ఈ కాంబినేషన్లో ఇదే టెక్నీషియన్స్తో మా అందరం కలిపి ఇంకొక సినిమా చేయాలి, 100% ఇలాంటి సినిమా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఒక వ్యక్తి గురించి చెప్పాలి, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఇది ఆగిపోతుంది. జనరల్గా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడాల్సింది నేను కాదండి, ఇది ఈ సినిమా కాదు,
ఈ ప్లేస్లో వేరే సినిమా చేయాలి, ఇదే ప్రొడక్షన్ హౌస్ వేరే డైరెక్టర్తో చేయాలి. ఆయన మా గురువు గారు, గురుకిరణ్ గారు. కానీ ఆయన ఏమన్నారంటే, ఈరోజు నేను రెడీగా లేను అంటే సందీప్ ప్రజనయ్ గారు, నేను ఎవరో తెలియదు సందీప్ గారికి, ప్రజనయ్ గారికి. ఫస్ట్ వాళ్ళు వచ్చి, గురు ఒక సినిమా చేయి నువ్వు, మేము ఇలా సినిమా చేద్దాం అనుకున్న థాట్ వచ్చిందంటే ఫస్ట్ అప్రోచ్ అయింది నన్ను కాదండి, ఆయన అప్రోచ్ అయ్యారు. ఆయన మా గురువు గారు అనమాట. ఆయన అంటే నేను చేయలేనండి ఇప్పుడున్న నాకున్న కమిట్మెంట్స్కి దీనికి. ఆయన అసలు ఇంతవరకు ఒక సినిమా కూడా డైరెక్షన్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఒక అవకాశం వస్తే, నాకు వద్దండి ఈ అవకాశం, నా శిష్యుడికి ఇవ్వండి, ఆల్రెడీ కథ రాసుకున్నాడని. ఏ గురువు ఉంటాడండి ఈ ప్రపంచంలో తను సక్సెస్ అవ్వకుండా తన శిష్యుని సక్సెస్ చేయాలనుకునే ఏ గురువు ఉంటాడండి? ఇది భయ్యా ఒకసారి రండి. ఏ గురువు అంటే ఎవరు ఉంటారండి? అంటే తను ఎదగకుండా తన శిష్యుడిని ఎదగాలని కోరుకునే వాళ్ళు ఈ రోజులు నాకు తెలిసి ఎవ్వరు ఉండరేమో, ఈయన ఒక్కలేనేమో. థ్యాంక్ యూ భయ్యా. మీరు చెప్పండి సినిమా గురించి, ఎందుకంటే ఈయన ఈ సినిమా క్రియేటివ్ హెడ్ కూడా. ఈయన ఎలా అంటే ఎంత ఎటకారంగా అంటారంటే, వచ్చి కొన్ని 2 సీన్ల దగ్గర నేను కొంచెం గాబర పడితే పిలిచి ఏమన్నారంటే, ఈ సీన్ రాస్తున్నప్పుడు నీకు బాత్రూమ్ వచ్చిందా అని అన్నారు. ఏమండి అంటే, మరి ఎందుకు అంత తొందరపడ్డావు? ఇలాగే ఉంటుంది ప్రతిదీ, నన్ను కరెక్ట్ చేస్తారు టీచర్, ఈయన నా గురు అనమాట. అది ఒక 2 సీన్లో ఈయన కొంచెం ఇంప్రవైజ్ కూడా చేశారనమాట ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ భయ్య. అసలు దీనికి చెప్పండి మీరు ఏదైనా. చాలా మాటలు వచ్చారు. కంగ్రాచులేషన్ ప్రజనయ్. థ్యాంక్ యూ ప్రజనయ్. సందీప్ సార్, తిరుగురు గారు, చాలామంది దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చిన స్క్రిప్ట్ యూ మేడ్ ఇట్ అండ్ యూ మేడ్ ఇట్. కంగ్రాట్స్ ద టీమ్ అండి. ఈ నెలకు ఒకే ఒక మాట చెప్పి దిగుతా. ఏ సినిమాకైనా డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఇది నేను ఓన్లీ డైరెక్షన్ చేసా. కెప్టెన్ ఒకరు ఉన్నారండి ఈ షిప్కి. సార్ రండి సార్, ఈయనే కెప్టెన్ అండి ఈ సినిమాకి. నేను జస్ట్ డైరెక్షన్ చేస్తా, కెప్టెన్ ఈయన. థ్యాంక్ యూ ప్రజనయ్ గారు, నన్ను నమ్మినందుకు. చాలా విషయాల్లో నాకు సపోర్టివ్గా ఈ రోజు వరకు కూడా నాకు ఎమోషనల్గా ఉన్నాయండి, ఎక్కడ ఉన్నాయండి సినిమా పరంగా నాకు కంప్లీట్ సపోర్టివ్గా ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు. సినిమాలో అందరం కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదైనా, కానీ సంవత్సరం నుంచి ఈయనకి సినిమా తప్ప ఇంకొక పనే లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్, అసలు ఈయన షూట్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళ ఓన్ సిస్టర్ మ్యారేజ్ అయినా కూడా ఈయన వెళ్ళకుండా అక్కడే షూట్లోనే ఉన్నారు ఈయన. థ్యాంక్ యూ ప్రజనయ్ గారు, థ్యాంక్ యూ. మీరు ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే వెనకాల తిరువీర్ గారు ఇంకా టీనా ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఆవిడ అడిగింది రాహుల్ శ్రీనివాస్ అని ఎందుకు అని. నేను అన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే తెలుసు కానీ రాహుల్ శ్రీనివాస్. సో ఇవి మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. జస్ట్ మీ మూడ్ని కొంచెం చియర్ చేద్దామని బిహైండ్ ద సీన్స్ ఇక్కడ నుంచి చూపెట్టాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచ్యులేషన్స్. రాగా రియల్గా లైన్ ఎక్కడా క్రాస్ అవ్వకుండా బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు మెనీ మోర్ టు గో ఫర్ యూ. ఎస్. అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ సనారే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సనారే. ఈ సినిమాలో మొత్తం అన్ని పాటలు నేనే రాశాను. చాలా రోజుల తర్వాత, అంటే ఇంతకు ముందు వరకు 1-2 పాటలు మాత్రమే వచ్చేవి నాకు సినిమాలో. కానీ సురేష్ అన్న నన్ను నమ్మి ఈ సినిమాకి రిఫర్ చేశారు. సో మొత్తం అన్ని పాటలు నా చేత రాయిపించారు. మనసుకు చాలా సంతృప్తిగా ఉంది ఈ సినిమా పాటలు రాసిన తర్వాత. సురేష్ అన్న నమ్మడం ఒక ఎత్తు అయితే, సందీప్ అన్న అండ్ రాహుల్ గారు నన్ను అగ్రీ చేసి నేను రాసిన వాటికి చాలా ఎంకరేజ్ చేసేవారు. రాహుల్ గారు అయితే ఏం కావాలో పక్కన పెడితే ఏం అక్కర్లేదో క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఆయన. సో నా పని చాలా ఈజీ అయ్యింది ఈ సినిమాకి పాటలు రాయడం. మొన్న సరదాగా ఒక ఫ్రెండ్ని కలిసినప్పుడు, ఏ సినిమాకి ఏం చేస్తున్నావు రా, పాటలు ఏమైనా రాస్తున్నావు అంటే, ప్రీ వెడ్డింగ్కి రాస్తున్నా అంటే, సినిమాలకి రాయట్లేదా అని అడిగాడు. తర్వాత నాకు తెలిసి ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ అనగానే గుర్తొచ్చేది మన సినిమా అని నేను అనుకుంటున్నా. సో అంత మంచి సినిమాకి నేను పాటలు రాసినందుకు చాలా చాలా సంతృప్తిగా ఉంది. ఇంకా తిరువీర్ గారి మసూదా సినిమాలో నాకు ఒక పాయింట్ బాగా ఇష్టం. ఆయనతో కూడా చెప్పా ఆ విషయాన్ని. ఒక మనిషికి మనిషి బంధువో చుట్టమో లేకపోతే స్నేహితుడు అవ్వకలదు. ఆ మనిషి ఆపదలో ఉన్నప్పుడు వాడికి సహాయం చేయగలిగే మానవత్వం ఉంటే చాలు. అలాంటి పాయింట్ని సెలెక్ట్ చేసుకున్న తిరువీర్ గారికి నేను ఆ రోజే పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఈ సినిమా
ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా అంత మంచి మనస్తత్వం ఉన్న ఆయన. సో అలాంటి మనుషుల మధ్య, అలాంటి యాక్టర్ల మధ్యన నేను పనిచేయడం, నా పని ముందు మీడియాలో వెళ్ళి చాలామంది రివ్యూవర్స్, మీడియా వాళ్ళు కూడా ఈ పాటలు బాగున్నాయని చెప్పడం, వయ్యారి పాటనైతే చాలామంది అప్రిషియేట్ చేశారు. అండ్ యాంథమ్ సాంగ్ అయితే ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ పోకళ్ళ గురించి చిన్నగా ఒక సెటైరికల్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. అందులో కామాన్ని ధర్మబద్ధం చేయడమే మనం వివాహం అంటాం. అటువంటి వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ అనేది చాలామంది అంటే మెమొరీస్ కోసం చేస్తున్నారే కానీ కొంచెం విచ్చలవిడితనం అనేది చాలా పెరిగిపోయింది. వాటి మీద ఈ కామెడీ సినిమాలోనే జస్ట్ ఒక చిన్న సెటైరికల్గా నేను నా వంతు నేను చెప్పడానికి ట్రై చేశాను. దాన్ని అగ్రీ చేసి రాహుల్ గారు అండ్ సందీప్ గారు ఆ పాటను ఉంచినందుకు వారికి ముందుగా నాకు థ్యాంక్స్ చెప్తున్నా. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ఇంకెవరి పేర్లైనా మర్చిపోయింటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ సురేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఈ సినిమా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్ అండి, చాలా చాలా న్యాచురల్గా ఉన్నింది ప్రతి సీన్ కూడా. అండ్ మెనీ మోర్ టు గో. కంగ్రాచ్యులేషన్స్, సూపర్ హ్యాపీ ఫర్ యూ. ఇది అన్యాయం అండి, నాకు లాస్ట్లో మైక్ ఇచ్చారు. మరి హీరో కదా మీరు, లాస్ట్లోనే ఇస్తారు. మరి అన్ని వాళ్ళు చెప్పేశారు, ఇంకొకటి నిలబడి బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అప్పటి నుంచి నన్ను నేనే చాలాసార్లు చూసుకుంటున్నాను. చాలా రోజులకి అక్కడ ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ థింగ్ నేను చాలాసార్లు చెప్తుండే, అప్పుడెప్పుడో సైరాట్ మేకింగ్ డాక్యుమెంటేషన్ చేశారు అని. సో నేను వీళ్ళకి చెప్పాను అనమాట, ఇలా గుర్తుందో లేదో, ముందు ఇది డాక్యుమెంట్ చేయండి, ఇది వీడియో తీసి పెట్టుకోండి, ఈ ఆఫీస్ స్పేస్ని కానీ ప్రాసెస్ని కానీ ఇదంతా. వీళ్ళది ఒక పెంట్ హౌస్లో ఉండే సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్, ఒకటే సింగిల్ రూమ్. ఇక్కడ నుంచి కూడా సినిమా తీయొచ్చు అని చూపించారు. మామూలుగా లావిష్ 3 BHKలు ఉంటుంటాయి. సో ఆ పెంట్ హౌస్ ఉన్న సింగిల్ రూమ్, దానికి ఒక టాయిలెట్ ఉంది, దానికి 2 రేకులు ఎక్స్ట్రాగా దానికి ఎక్స్టెన్షన్ చేశారు, అదే ఆఫీస్. షూటింగ్కి వెళ్ళే ముందు అది ప్రీ ప్రొడక్షన్కి అయింది, షూటింగ్ నుంచి వచ్చాక అది ఎడిట్ షూట్ అయింది, షూటింగ్ తర్వాత చాలామందికి అక్కడే సినిమా చూపించే ప్రివ్యూ థియేటర్ కూడా అయింది. సో సినిమా తీయడానికి పెద్ద బుర్ర బద్దలు కొట్టుకోలేదు అక్కర్లేదు అనిపించింది. ఇది ఒకటైతే ఫస్ట్ థింగ్, ఈ ఫార్మల్గా వచ్చి మీడియా వారికి నమస్కారం, ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ, ఇవన్నీ చెప్పడం నేను ఎప్పుడు చేయాలి. మీరు ఎక్కడైనా చూస్తే నేను అందరికీ నమస్కారం అని స్టార్ట్ చేసేవాడిని. ఫస్ట్ టైం నాకు మీడియా వాల్యూ అర్థమైంది. అండ్ మీకు శిరస్సు నుంచి దండం పెడుతున్నాను. దీనికి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు, కాంటెంట్ క్రియేటర్లు, మీడియా, నిన్న ఒక్కొక్క రివ్యూకి నాకు 10 వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. 3 ఇచ్చారు వీళ్ళు, ఎవరికి ఈరు తెలుసా, ఈయన ఇలా ఇంత గొప్పగా ఎవరికి చెప్పరు తెలుసా అని. నాకు తెలియదు, నేను ఎప్పుడు ఇట్లా గమనించలేదు. కానీ అది అఫ్కోర్స్ నేను సారీ మా టీంకి చెప్పాలి, నేను వైరల్ కాంటెంట్ ఇవ్వలేను, జరిగిందే చెప్పగలను, ఉన్నది తెలిసింది చెప్పగలను. సో ఈ సినిమాకి సంబంధించి ఫైనాన్షియల్లీ చాలా స్ట్రగుల్ అయ్యారు ప్రొడ్యూసర్స్, అది వాస్తవం. వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి మెంటల్లీ, ఫైనాన్షియల్లీ చాలా కష్టపడ్డారు. నేను పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పాల్సింది రోహన్కి. వాడు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోయి అందరికీ హాయ్ మాకు హెల్ప్ చేస్తారా అని కూడా మెసేజ్ పెట్టాడు, ఇన్ఫ్లుయెన్సర్స్కి, కాంటెంట్ క్రియేటర్స్కి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, వాడు అందరు పొద్దున్న లేసి అందులోనే ఉంటాడేమో, వాళ్ళందరూ చాలా వరకు రోహన్ అడగడానికి ఫ్రీగా కూడా చేశారు. అండ్ ఈ మీడియా ఇంత సపోర్ట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా జనరల్గా ఏ స్టార్ ఉన్నా, ఏ సినిమా ఉన్నా కూడా ఒక పర్వాలేదు బాగానే ఉంది అంటారు, ఒక రేటింగ్ దగ్గర ఆచితూచి ఉంటారు. మేము ఏ సినిమా తీసామో మాకు తెలియదు, కానీ 2.75కి తగ్గి ఎవరు ఇవ్వలేదు. 3 వస్తే సూపర్ అనుకుంటారు, 3-5 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈరోజు మేము జనం దగ్గరికి సినిమా తీసుకెళ్ళడానికి కష్టపడుతున్న క్రమంలో మీరు వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అండ్ ఇదొకటైతే జనరల్గా ట్రైలర్కి కానీ, సినిమాకి కానీ, ఒక పోస్ట్కి కానీ, ఏదానికైనా నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి. పర్లేదు బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు, 1 టైం వాచ్, ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ సినిమాకి అని కూడా నెగిటివ్ కమెంట్స్, రివ్యూస్ లేవు. ఎక్కడ కూడా ఎవరు ఏం అనలా, సినిమాని అప్రిషియేట్ చేశారు, బాగుంది అన్నారు, బాగానే ఉందని కూడా ఎవరు అనలేదు. ఇదొకటి. అండ్ ఈ సినిమా కొత్త ప్రొడ్యూసరు, నేర్చుకుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు. మేమందరం కింద మీద పడి ఏదోలాగా ఈ సినిమా బయటికి రిలీజ్ అవ్వడమే పెద్ద హిట్. అది రిలీజ్ అయ్యి ఇంకో బ్లాక్ బస్టర్ అని వేసుకున్నాం, ఇది ఇంకా పెద్ద హిట్.
అయితే నేను రెగ్యులర్గా వింటూ ఉన్నాను, నేను ఎప్పుడు ఆ మనుషుల్ని కలవలేదు కూడా ఇంతవరకు. ఒకటి అనుపమ్ రెడ్డి గారు, 2 మైత్రి శశి గారు. వీళ్ళిద్దరూ వీళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నిలబడి ఇవి పెట్టి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఆడియన్స్, అఫ్ కోర్స్ మేము పబ్లిసిటీ తక్కువ చేసి ఉండొచ్చు, కారణాలు ఉండున్నాయి. మీడియా సపోర్ట్ చేసింది. ఎప్పుడు కూడా నేను మసూదా నుంచి గమనిస్తూ ఉన్నాను, మౌత్ పబ్లిసిటీ అన్నదే నా సినిమాలకి మేజర్గా కలిసి వచ్చింది. సినిమా బాగుంది, తిరువీర్ సినిమా చూడొచ్చు, అరే వీడి సినిమాలు బాగుంటాయి, అలాగే ఎక్కువ జరిగాయి. ఇప్పుడు కూడా ఫస్ట్ డే జనరల్గా ఇండస్ట్రీలో ఏముంటుందంటే, నేను ఎవరిని ఏమనట్లేదండి, మీరు తమ్మునేలు చేయొద్దు, సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా టపకాయలు కాల్చి కేక్ కట్ చేస్తూ ఉంటారు. మేము అది చేయలేదు నిన్న. మాకు డౌట్ ఉండింది ఏమవుతుంది అని. సాయంత్రానికి పికప్ అయిన తర్వాత అందరి మొహాల్లో నవ్వొచ్చింది, గొంతు పెగులుతోంది. నిన్నటి నుంచి థియేటర్స్ విజిట్స్కి వెళ్తున్నాం. ఈ రోజు నుంచి ఇంకా కంటిన్యూస్గా జనంలోకి తీసుకెళ్తాం. ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది, మీరు మాకు బలాన్ని ఇచ్చారు. సోషల్ మీడియాకి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నందుకు, మీరు ఇంకొకరికి చెప్తున్నందుకు, సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. సరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తిరువీర్ గారు. విష్ ఆల్ ద వెరీ బెస్ట్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సో ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. సో కేక్ తెచ్చండి అమ్మా. ఎస్ రండి. మాకు కేక్ లేదని బాధేసిందండి, కేక్ వచ్చింది. సో ఇప్పటి నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి మాకు. నిన్న లేదు కదా బ్రో, ఈ రోజు అంటే మేము నమ్మాం కాబట్టి కేక్ కట్ చేస్తున్నాం. బ్లాక్ బస్టర్ ఫన్ షో. ఒక 1 సెకండ్. ఒక్క 1 సెకండ్ గ్రూప్ పిక్చర్ అండి. ఒక్క 1 సెకండ్ గ్రూప్ పిక్చర్. రెడీ 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 రెడీ. ఓకే రెడీ. కమాన్ తిండిపోతూ ఫస్ట్ కానీ తీసుకో. ఇంకా రాహుల్ గారు, సందీప్ గారు, తిరువీర్ గారు, కంగ్రాచ్యులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. కల్ట్ పంపించావు. మైక్ ఇసరా ఇకో. నాయుడు గారు సెలబ్రేషన్స్లో భాగం అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా. పిఆర్ఓ నాయుడు గారు సార్ వెళ్ళండి. ఒక ఫోటో కంటారండి. అండ్ మా డిజిటల్ హౌస్ఫుల్ నుండి సందీప్ గారు, వినీత్ గారు,
రండి, ముందుకు రండి. Thank you so much, all the media, and thank you so much, all the audience. So, November 7th, the great pre-wedding show is in theaters. So, November 7th రిలీజ్ అయింది. మంచి హిట్ టాక్తో ముందుకెళ్తుంది. మీరు ఇంకా చూసి దీన్ని బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ టుడే ఆర్పిఆర్ వాజ్ ఆర్ నాయుడు గారు అండ్ ఈవెంట్ బై యువి మీడియా. థ్యాంక్ యూ సో మచ్.